Good morning, sir. Good morning. All of you, good morning. Welcome, all of leaders. Welcome. గుడ్ మార్నింగ్. ఇప్పుడే జస్ట్ వస్తున్నాను, కొంచెం కొద్దిసేపు చూడండి. ఇప్పుడు Yes, వస్తున్నాను. sir. ఈ Yes, రోజు sir. లేట్ Good అయింది morning, sir. కూడా. All of you, good morning. వెల్కమ్ సార్. సార్ మనకు వస్తారు. ఈలోపు ఎవరైనా ఏమైనా షేర్ చేసుకోవాలంటే రండి. వెల్కమ్. సార్ వెల్కమ్ సార్. వెల్కమ్. అందరు సైలెంట్గా ఉన్నారు. హలో సార్. సార్ హలో, వెల్కమ్ సార్. జమల్ రెడ్డి సార్. వెల్కమ్. నమస్తే సార్. అంతా ఏం సైలెంట్ గా ఉంటే అంటే చేశాం సార్. అదే అందరూ సైలెంట్ గా ఉన్నారు. నేను చూస్తున్నాను సార్. ఇన్వైట్ చేసినా ఎవరు రావట్లేదు. అదే సార్, పివిసి మిఠా కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అండి. సైలెంట్ గా ఉన్నారు, ఎవరో ఒకరు మాట్లాడుతుంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో నేను ఎస్ ఫోన్ సార్. ఎస్ చేయాల్సి సార్. వచ్చింది. అలాగే ఈరోజు మా ఆఫీసులో కూడా సార్ మా జయరాం సార్ వచ్చినాడు. కొన్ని విషయాలు వావ్. తెలియని కూడా మాకు తెలియజేశాడు అన్నమాట. సూపర్ సార్. సూపర్. మంచి మాకు కూడా సాయంకాలం షేర్ చేసుకోండి సార్. మాకు కూడా షేర్ చేసుకోండి సార్ విషయాలు ఏంటన్నది. ఆ 7:30 గంటలకు వచ్చారు సార్. పాపం ఆయన 7:45 వరకు మా దగ్గర ఉన్నాడు, 8 వరకు కూడా ఓకే. వచ్చి మేము మా వ్యాలెట్లు కూడా అన్ని చూపించాము, చక్కగా చేసుకుంటారని చెప్పారు. ఉమ్, అలాగే ఇది టోకెన్ ఫార్మింగ్ కానీ, ఇది స్పీడ్ పంటింగ్ కానీ, ఇంకోటి ఏదో మాకు ఒకటి తెలియదు, ఈ వ్యాలెట్ ఫార్మింగ్ ఏదో సార్ అక్కడ 500 అయితేనే చేసుకోవచ్చు అనే విషయం తెలియదు మాకు. ఉమ్, దాన్ని కూడా ఓపెన్ చేసి ఈ రకంగా చేసుకోవాలని కూడా ఆయన చాలా చక్కగా వర్ణించాడు. ఉమ్, ఏది ఏమైనా సరే అయితే ఒక విషయం చెప్పాడు సార్, రోజు మనం వింటున్న విషయమే. మనం ఉమ్, పెట్టిన డబ్బులు వచ్చేసి మనం డబ్బులు చూడాలా, డబ్బులు తిరిగి తీసుకోవాలంటే మనం ఏం చేయాలా, అది ఉమ్, ఎప్పుడైనా పెరిగినాయి దాని పని దాన్ని చేసుకుంటా అంటే అంటే దానికి ఒకటే వెలుగుడు చెప్పాడు. మన దగ్గర చేతనైనంత ఒక 5,000 కానీ, 10,000 కానీ, 20,000 కానీ, 1,00,000 కానీ పివిసి ఉమ్, మెటల్ గుర్తు కొనేసి మాయి కాదు ఒక ఎఫ్డి వేసినట్లు, ఇప్పుడు పోస్ట్ ఆఫీసులో కానీ బ్యాంకులో కానీ మనం ఎఫ్డి వేసేసాం. ఒక 5 సంవత్సరాలకు 8 సంవత్సరాలకు ఇంత అవుతుంది అనుకుందాం. అలాగే ఉమ్, మనం వేసి అర్ధ ఒక $1 వచ్చినప్పుడు మనం అమ్ముకోవాలని ఒక ధ్యేయంతో ఉంటే కనుక మనం పెట్టే పెట్టుబడి అంతా మొత్తం వస్తుంది. ఆ తర్వాత కంపెనీ వాళ్ళు ఎన్ని బయటకన్నా ఈని ఏం స్పీడ్ పని ఎట్లన్నా చేయని అది మనకు ఇది సేఫ్గా ఉంటాము అనేది ఒక మంచి మెసేజ్ సార్. అది మాకు అందరికి కూడా ధైర్యాన్ని ఇచ్చాడు అన్నమాట. స్పీడ్ పండింగ్ కూడా చాలా చక్కగా చేస్తున్నామని కూడా ఆయన చూశాడు మా ఆయన్ని. చక్కగా నాకు చెగిన 2 వ్యాలెట్లలో దగ్గర సార్ 100 పైగానే వస్తున్నాయి అన్నమాట. మేము అప్పట్లో చేసి ఏదో ఒకటి వచ్చేసరికి ఎన్ని రోజుల్లో పడుతున్నది. అలాంటిది అన్ని కూడా చక్కగానే చేసుకుంటున్నామని ఆయన కూడా మమ్మల్ని బాగా అభినందించాడు. అలాగే సార్ కూడా మాకు ఇంకా మీటింగ్ చెప్పాలా, ఒక బోర్డు తెచ్చి పెట్టాలని చెప్పాడు. కానీ ఇది సిస్టమ్ అంతా వర్క్ లో ఉంది కాబట్టి ఈ వర్క్ అంతా అయిపోతే ఒకసారి అందరినీ కూర్చోబెట్టి సెషన్ చెప్దాము, అందరికి ఇంకా కొంతమంది తెలియని వాళ్ళకి కూడా తెలియజేస్తా ఉన్నారు. అప్పుడప్పుడు కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు, వాళ్ళు అసలు వ్యాలెట్ ఓపెన్ చేసుకోవడం వాళ్ళలో దిక్మాట మిగిలిపోయినాయి. కొంతమంది ఈరోజు అటు 2 కనపడినారు అన్నమాట. స్పీడ్ ఫండింగ్ చేసుకో ఇది వ్యాలెట్ దగ్గర 5,000 దాకా ఉంటాయి వాళ్ళ దగ్గర. టోకెన్ ఫార్మింగ్ చేసుకోలే, అట్లా చేసుకోలే. వాళ్ళకు కూడా ఈరోజు గైడ్లైన్స్ ఇవ్వడం కూడా జరిగింది. బిఎన్బి లేదంటే బిఎన్బి కొనుక్కోండి సార్, ఈ రకంగా చేసుకోండి, ఇదో ఈ రకంగా అల్టిమేట్ ఆఫర్ చేసుకుంటే కూడా మీకు ఇంత ఇంకా ఉంది అంటే కూడా తెలియజేయడం జరిగింది అన్నమాట. రేపు ఎన్నింటో చేస్తాం సార్. దానికి బిఎన్బి ఖర్చు అవుతుంది అని అనుకోవద్దండి. ఈరోజు అది చేసుకుంటూ మెయిన్ వ్యాలెట్లో ఇన్ని
మనం పెట్టుకున్నామంటే మనం పెట్టిన పెట్టుబడి ఒక 5-6 నెలల్లో పెరుగుతుందనే మనకు అందరికి కూడా మంచి ఇది ఉంది అన్నమాట. నాకైతే మంచి కాన్ఫిడెన్స్ ఉంది సార్, ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మా అంత పెరుగుతుంది అనేది మనసాక్షి చెప్తోంది. అదే మా టీం వాళ్ళకు కూడా నేను పదే పదే చెప్తూ ఉంటాను అన్నమాట. 2025 లాస్ట్ అంతా ఖచ్చితంగా ఇది కొంతవరకు మనం చూడగలుగుతాం దీంతో. మళ్ళా తర్వాత 2029, 2030లో పూర్తిగా ధనిలమవుతాం అనేది నేను చాలా మందికి చెప్తా ఉంటాను. అదే వార్త జరుగుతుందని నేను అనుకుంటున్నాను సార్. అది విషయం ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా మనం అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది సార్. ఎందుకంటే మనం ఏదైనా సరే ఒకటి సాధించాలనుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది. ఏ విషయమైనా సరే అన్నమాట, అది పట్టుదల అనేది వదలకూడదు అన్నమాట. అట్లా పెరుగుతుంది తప్పకుండా మనం మనసులో అది ఒక ఇది పడిపోతే తప్పకుండా పెరుగుతుంది. పూర్తి పెరగలేకపోయినా కూడా ఏదో మనం వరకు మనం ఆశించినంత ఇది రావచ్చు. కనీసం $1 వచ్చినా కూడా అందరూ ధన్యులు అవుతారు అన్నమాట అని మేము ఆ రకంగా ఊహించుకుంటున్నాం సార్. అలాగే సార్, సైలెంట్ గా ఉండకుండా ఏదైనా మంచి సంగీతం, మంచి పాట ఏదైనా ప్లే చేస్తే కూడా బాగుంటుందని నా ఇది. ఎందుకంటే మనం 9:45కే మీరు వస్తున్నారు, వీళ్ళంతా ఒకరికి లేట్ అవుతుంది. ఆ పాటికి వచ్చేసి ఏదో సైలెంట్ ఉండకుండా కనీసం 10 గంటల వరకన్నా ఒక సంగీతాన్ని ప్లే చేసుకోవడము ఏదన్నా ఉంటే బాగుంటుందని నా మనసారి చెప్తాను సార్. అవును సార్, కరెక్టే. కానీ ఏంటంటే నా దాంట్లో ఏంటంటే సార్, ఏమైనా షేర్ చేస్తుంటే అది స్క్రీన్ షేర్ అనేది ఆటోమేటిక్ ఆగిపోతుంది సార్, తెలియట్లేదు. ఆల్రెడీ అంతకుముందు నేను ట్రై చేశాను, అందుకని చెప్పేసి నేను చేయట్లేదు అంతే. అందుకని మన సూర్య సార్ ఉంటాయి కదా, సూర్య సార్ ఇప్పుడు చేస్తూ ఉంటారు. కొద్దిగా సూర్య సార్ మనకి బిజీ ఉండడం వలన అందుబాటులో లేదంతే. ఎవరైనా సరే సార్, మనకి ఇంతమంది లేటెస్ట్ ఉన్నారు, ఎవరిని చేసినా కానీ నో ప్రాబ్లం సార్. దాని గురించి మొత్తానికి సార్ మంచి మంచి లీడర్స్ ఉన్నారు సార్. ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు, మంచి మేధావులు ఉన్నారు. నోరు విప్పటం లేదు, అది ఇచ్చింది మాకు. చూస్తున్నాం బయట కూడా వాళ్ళ ఇప్పుడు మా ఆఫీసులకు కూడా వస్తున్నారు, ఒకరిని మించి ఒకరు ఉన్నారన్నమాట. కానీ నోరు విప్పటం లేదు, ఊరికి మాటల వరకు ఉండాలి. ఇట్లా వచ్చి పబ్లిక్ లో మాట్లాడితే నలుగురు కూడా షేర్ చేసుకుంటారనేది నేను చెప్తా ఉంటాను అన్నమాట. థ్యాంక్ యూ సార్. ఎవరైనా మాట్లాడండి సార్, అంతా మేమే మాట్లాడుతుంటే బాగుండదు. ముందుకు రండి సార్, వారి ఏదో అనుభవాలను చెప్పుకుంటూ మన బిజినెస్ అనేది వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకుంటూ ఉంటే అందరు కూడా బాగుంటుంది. కేవలం బిజినెస్ గురించే మాట్లాడకుండా ఏదో మంచి మాటలు చెప్పుకోవడం కూడా మంచిది అన్నమాట మనకు. ఆ రకంగా ప్రతి ఒక్కరం కూడా మాట్లాడుతూ ఉంటే అదొక ఆనందంగా ఉంటుంది. మా కృష్ణ సార్ చాలా బిజీ అయిపోయినాడు సార్. పొద్దున్నే తెల్లారుజామున తూకాలు మొదలైనాయి, చాలా బిజీగా ఉన్నాడు సార్ మాకు. ఆయన మేమే పోయేది, ఆయన కొడుకు మేమే పోయేది, కాసేపు కూర్చుండేది, టైం పాస్ చేస్తాము. రావడమేమో వస్తాడు, అటెండ్ ఏమో అవుతాడు, లాస్ట్కి ఏమో. ఆయన ఈ నెలంతా ఫుల్ బిజినెస్ అన్నమాట, మునిగిపోతున్నాడు. ఒకవైపు మళ్ళా ఈ బిజినెస్ కూడా. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఏ రామకృష్ణారావు గారు హ్యాండ్ రైజ్ చేశారు, వారికి అవకాశం ఇవ్వండి సార్. వెల్కమ్ సార్, ఏ రామకృష్ణారావు సార్, వెల్కమ్. సార్ వెల్కమ్ సార్, రామకృష్ణారావు సార్ హ్యాండ్ రైజ్ చేశారు. సార్ మరి ఏమన్నా అనుకోకుండా టచ్ అయిందేమో, మరి సార్ మాట్లాడట్లేదు మేము. గుడ్ మార్నింగ్ సార్. సార్ నమస్తే సార్. వెల్కమ్ 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 సార్. ఇప్పుడు మన టోకన్ ఫార్మింగ్ కి మన దగ్గర బిఎన్బి లేకుండా ఈ బిఎస్బిలతో మనం ఏమైనా చేసుకోవచ్చా సార్? సార్ బిఎన్బి లేకుండా మన ఈ బిఎస్డితో ఉన్న దాన్ని బిఎన్బిలుగా మార్చుకొని చేసుకోవచ్చా సార్? మీ దగ్గర బిఎస్టిడీలు ఉన్నాయా సార్? అదే సార్, దాంతో చేసుకోవచ్చా సార్? అంటే యూఎస్టిడీలు స్వాప్ చేసుకొని బిఎన్బి కింద మార్చుకొని చేసుకోవచ్చు సార్. అవునా సార్?
ఇప్పుడు మనం పీవీసీ మెటల్ ని ఏదైనా స్వాప్ ఎలా చేస్తారో అలాగే యూఎస్టిడి కూడా బిఎన్బి రూపంలో స్వాప్ చేసుకొని మీరు బిఎన్బి మామూలుగా యూటిలైజ్ చేసుకోవచ్చా సార్? చేసుకోవచ్చు సార్. థ్యాంక్స్ సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. వెల్కమ్ సార్. ఇంకా గుడ్ మార్నింగ్ సార్, శంకర్ సార్, తాడబాబు శంకర్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్. గుడ్ నమస్తే మార్నింగ్. సార్, చాలా రోజులు అయిపోతుంది సార్. నేను ప్రతిరోజు యాక్టివ్లోనే ఉంటా సార్. లేదు లేదు సార్, నేను మార్నింగ్ రాకపోతే చాలా రోజులు అయిపోతుంది అంటే. మీరు రావట్లేదా? ఓకే. అవునవును సార్, అవును సార్. మార్నింగ్ ఇంతకుముందు కంటిన్యూ అంటే అప్పుడు కుదిరేది సార్, షిఫ్ట్ కొద్దిగా చేంజ్ అయ్యేది. ఇప్పుడు షిఫ్ట్ ఏంటంటే సెకండ్ షిఫ్ట్ మూలన లేట్ అయిపోతుంది సార్. ఎర్లీ మార్నింగ్ ఇంకా లేగలేకపోతుంది అనమాట సార్. ఎర్లీ మార్నింగ్ ఓకే సార్. ఎప్పుడు మరి మీ మీటింగ్ అటెండ్ అయ్యేవాడిని అనమాట. షేర్ స్క్రీన్ చేయండి మరి. చేయండి సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. నేను చిన్నగా స్క్రీన్ షేర్ చేస్తా, అంటే ఉన్నదే నాకు తెలిసిందే చెప్తా, కొత్తది ఏం చెప్పా. నాకు స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవుతుంది స్టార్ట్ సార్, అయిందా? అవుతుంది. స్టార్ట్ అయింది సార్, అవుతుంది. ఓకే. అందరు జాగ్రత్తగా గమనించండి. ఓపెన్ అయిందా సార్ మనది? సార్ ఓపెన్ ట్రస్ట్ అయింది, వాలెట్. మన ట్రస్ట్ వాలెట్ ఓపెన్ అయింది డిస్కవర్లోకి. ఓకే. ఓకే. ఫస్ట్ నేను డిస్కవర్లోకి వెళ్ళాను సార్. ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేయగానే డిస్కవర్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ హిస్టరీ చూశాను. హిస్టరీ క్లియర్ ఉంది. హిస్టరీ సార్. మొత్తం డిలీట్ చేసుకుని ఎప్పటికప్పుడు పెట్టుకుంటాను. నాకు ఫేవరెట్లోకి వెళ్ళాను. ఫేవరెట్లోకి వెళ్తే నాకు మూడే ఉంటాయి ఇక్కడ. పీవీసీ మెటల్ డాట్ ఐఓ ఉంటుంది, టోకెన్ ఫార్మింగ్ డాట్ ఐఓ ఉంటుంది, ఎక్స్చేంజ్ మన పాన్ కేక్ షాప్ ఉంటుంది. ఓకేనా? ఈ మూడు మాత్రమే కనబడతాయి నాకైతే. అంటే వేరే వాళ్ళకు వేరే రకంగా కనబడచ్చు, కానీ నాకు మాత్రం ఈ మూడు మాత్రమే కనబడతాయి. దీనిలో మనం స్టార్టింగ్ మనం వెళ్ళాలి అంటే మనం పీవీసీ మెటల్ డాట్ ఐఓలోకి వెళ్తాం. ఓకే, వెళ్తున్నాను నేను. అయితే ఇక్కడ సెక్యూరిటీ వార్నింగ్ వచ్చింది, పీవీసీ మెటల్ డాట్ ఐఓది. నేను ప్రొసీడ్ ఎనీవే అని నొక్కుతున్నాను. లోపలికి వెళ్తా ఉంటది. వెంకటేష్ గారు, నా వాయిస్ ఓకేనా? క్లియర్ గా ఉంది సార్, క్లియర్ గానే ఉంది సార్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనకు లోడింగ్ అయి పీవీసీ మెటల్ డాటా ఇవ్వాలకి వచ్చేసింది. మనం ఇక్కడ 3 గీతల కింద కనెక్ట్ వ్యాలెట్ అని నొక్కితే లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మనం అక్కడ ఏం చేయాల్సిన పనులు ఉన్నాయి, ప్రస్తుతం మనం చేయాల్సిన పనులు అందరికి తెలిసినవే. ఒక్కసారి రివిజన్ అంతే, మనం ఒకసారి గుర్తు లెక్క. ఎందుకంటే నాకు చెప్పబుద్ధి అయింది. ఎందుకంటే చాలా మంది పెండింగ్ లో ఉన్నారు సార్. పెండింగ్ లో ఉండడం నాకు నచ్చదు సార్. ఎప్పటికప్పుడు చేసుకుంటేనే బాగుంటది అని నా ఆలోచన, అంతే. అది చాలా మందికి నచ్చదు, కానీ ఎప్పటికప్పుడు చేసుకుంటేనే బాగుంటది అని నా ఆలోచన, అంతే. కంప్లీట్ చేసుకుంటే ఎప్పటికప్పుడు బాగుంటుంది సార్. అక్కడ లోడింగ్ అవుతా ఉన్నది, ఇంకా అది కంప్లీట్ కాలేదు. పైన ఒకటి మనకు పీవీసీ మీద డాటా ఐఓ కింద ఒకటి గ్రీన్ లైన్ ఉంటది. ఆ గ్రీన్ లైన్ వెళ్తా ఉంటది. అది కంప్లీట్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి. అవునా సార్ వెంకటేష్ గారు? అవును సార్, అవును సార్. అది కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేస్తేనే మనకి సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు చాలా మంది చూస్తూ ఉంటారు, ఇదేంటి ఓపెన్ అవుతలేదు అని టచ్ చేస్తూ ఉంటారు అది ఇది. కానీ అక్కడ ఏంటంటే పైన గ్రీన్ చేస్తూ ఉంటారు, మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది. అది కంప్లీట్ అయిన తర్వాత మనకు సైట్ ఓపెన్ అవుతుంది. నెట్వర్క్ కొంచెం స్లోనే ఉన్నట్టున్నది, మెల్లిగా ఓపెన్ అవుతుంది. ఇది మన మొబైల్ నెట్వర్క్ కాకుండా మన సిస్టమ్ నెట్వర్క్ పైన కూడా ఆధారపడి ఉంటుంది కదా సార్? అవును సార్, అవును సార్. ఎందుకంటే మీ నెట్వర్క్ ఇప్పుడు 5G ఆల్రెడీ ఫుల్ సిగ్నల్ ఉంది, కానీ ఏంటంటే కొద్దిగా సైట్ లో హెవీగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అలా అవుతూ ఉంటుంది మనకి. అవునవునవును. చూడండి, అక్కడ మన పీవీసీ మీటర్ సగమే ఓపెన్ అయింది, ఇంకా పూర్తిగా ఓపెన్ కాలేదు. ఇక మన వాళ్ళు ఏం చేస్తా ఉంటారు, దాన్ని నొక్కి 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 దాన్ని ఇబ్బంది పెడతా ఉంటారు, మన వాళ్ళు కూడా ఇబ్బంది పడతా ఉంటారు. అంటే ఇది ఎందుకు చూపెడుతున్నా అంటే, ఎక్కడ కానీ కంగారు పడకుండా ఓపికతో చేసుకుంటే
అన్ని పనులు అవుతాయి అని నా అవును సార్. ఉద్దేశం అంతే. అవును సార్. అక్కడ పైన గ్రీన్ లైన్ చూడండి సార్, అది అయిపోయింది, దాదాపు 80% అయిపోయింది, ఇంకొక 10% ఉన్నట్టున్నది. ఓకేనా సార్ నేను చెప్పేది? ఓకేనా, కరెక్టేనా వెంకటేష్ గారు? కరెక్టే సార్, కరెక్ట్, అదే, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. ఎందుకంటే మన వాళ్ళు ఉత్తగానే కంగారు పడతా ఉంటారు. అవును కంగారు సార్, పడాల్సింది ఓపెన్ అవ్వట్లేదు అని టెన్షన్ పడతా ఉంటారు. కానీ పైన గ్రీన్ లైన్ పోతా ఉన్నది, అది ఎక్కడ దాకా పోయింది ఏం కథ అని చూడరు. అరే ఓపెన్ అవును అయితే సార్. నా వైఫై లేదా, లేకపోతే నా మొబైల్ నెట్వర్క్ లేదా, లేకపోతే సిస్టమ్ నెట్వర్క్ లేదా, ఏదో ఒకటి కంగారు పడతా ఉంటారు అన్నట్టు. దేనికని కంగారు పడకుండా మనం ఓపికతోని మనం పని చేసుకుంటే అన్ని సక్సెస్ అవుతాయి సార్. సార్ శంకర్ సార్, ఒక చిన్న డౌట్. ఇప్పుడు ఉమ్. మనకి ఇది డిఎఫ్స్ ది క్లియర్ అయిందా సార్? ఇంకా క్లియర్ అవ్వలేదు సార్. ఇంకా క్లియర్ కాలేదు సార్, ఇంకా క్లియర్ కాలేదు. అవును సార్, అవును సార్. కొద్దిగా అంటే కొత్త ఇప్పుడు అకౌంట్లో చేసిన ఇదే వాళ్ళు ఇదే అడుగుతున్నారు. ఇదే వెబ్సైట్ ని మనం సేవ్ ఫైల్ ఓపెన్ చేస్తే ఫాస్ట్ గా ఓపెన్ అవుతుంది. అవును సార్, స్పీడ్ వై గా అవుతుంది. వై స్పీడ్ గా ఓపెన్ అవుతుంది. అక్కడ మన ట్రస్ట్ సార్ వాలెట్ ఇట్లా లో కొద్దిగా స్లో. ఏదో ఏదో అప్డేట్ జరుగుతుంది. సార్ మన సార్. బిఎన్బి పైన అప్డేట్ జరుగుతుంది కాబట్టి స్లో అయిపోయింది. చూడండి ఇప్పుడు ఎంతసేపు ఇక్కడనే ఉన్నది. ఇంకా మన వాళ్ళు కంగారు పడతా ఉంటారు. టెన్షన్ పడతా ఉంటారు, కంగారు పడతా ఉంటారు. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఓపెన్ అయింది. ఓకేనా? ఇక్కడ మన పిన్ నెంబర్ ఇచ్చుకొని లోపలికి వెళ్ళాలి. మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే మన pvcmetal.io అంటే సీడ్ ఫండింగ్. సీడ్ ఫండింగ్ ఏముంటాయి? ఓన్లీ పీవీసీ మెటలే ఉంటాయి సార్, ఏముండే ఆడ. అవును సార్, సీడ్ ఓన్లీ ఫండింగ్ పీవీసీ లో మెటల్ ఓన్లీ ఉంటుంది. పీవీసీ అంటే మన వాళ్ళకి అర్థం కాదు. సీడ్ ఫండింగ్ ఏముంటాయి, పీవీసీ మెటల్.io ఏముంటాయి అని అర్థం కాక వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. పీవీసీ మెటల్.io అన్నా ఒకటే, సీడ్ ఫండింగ్ అన్నా ఒకటే, స్టేకింగ్ అన్నా ఒకటే. ఇవన్నిట్లలో మనకి ఏముంటాయి? పీవీసీ మెటాలే ఉంటాయి, వేరే ఏముంటాయి. అవునా సార్ నేను చెప్పేది? అవునా కాదా అని ఒకసారి నాకు. అవును సార్, కరెక్టే సార్. ఎందుకంటే ఓన్లీ పీవీసీ మెటాల్ ఉంటాయి ఇందులో మనకి. స్టేకింగ్ లో అదే. పీవీసీ మెటాల్ అంతే. ఇప్పుడు మనం ఓపెన్ కాగానే మనకు కనెక్టెడ్ వాలెట్ కనబడుతుంది. ఫస్ట్ది కనెక్టెడ్ వాలెట్ అంటే మనకు బయట ఉండే బ్యాలెన్స్ మాత్రం ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఎంత ఉన్నది సార్? 111 ఉన్నది సార్. 111 ఓకేనా? పీవీసీ మెటాల్ ఉన్నాయి. 111 పీవీసీ మెటల్. దాని పక్కనే ఉన్న స్టేకింగ్ వాలెట్ ని చాలా మంది మర్చిపోతున్నారు సార్. ఈ స్టేకింగ్ వ్యాలెట్ 15%. లో మినిమం 500 కాగానే మనం దీన్ని ఏం చేయాలి? వ్యాలెట్ స్టేకింగ్ అనేది చేయాలి కంపల్సరీ. అదే స్టేక్ నో అని చేయాలి. స్టేక్ అని చేయాలి. ఎందుకొరకు చేయాలి అంటే మనకు ఇప్పుడు మన సిస్టమ్ ఏం చేస్తుంది? మెటావర్స్ లో మీ యొక్క యూఎస్డిటీలు కానీ, పీవీసీ మెటల్ కానీ మనకు యూటిలిటీస్ కొరకు ఉపయోగించడం కొరకు, అందుబాటులో ఉండడం కొరకు మనకు ఈ స్టేకింగ్ వ్యాలెట్ లో ఉన్న వాటిని వ్యాలెట్ స్టేకింగ్ లోకి సీడ్ ఫండింగ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఇక్కడ 500 కాగానే మీరు ఏం చేయాలి? దాన్ని ఖచ్చితంగా వ్యాలెట్ స్టేకింగ్ అనేది చెయ్యాలి. చాలా మంది దీన్ని పట్టించుకోవట్లేరు, దీన్ని చూడట్లేదు కూడా. అవునా సార్? అవును సార్, చాలా మంది. నాకైతే ఎప్పుడెప్పుడు అవుతాయని చెప్పేసి చూస్తూ ఉంటాం సార్ మేమైతే. నేనైతే 317 రోజు చూస్తున్నా. 317 ఇయ్యాలి అయినాయి నాకు. రోజుకి ఎన్ని వస్తున్నాయి ఇక్కడ చూడండి. ఇక్కడ 33 రిఫరల్ ద్వారా వస్తున్నాయి. 33 రిఫరల్ ద్వారా వస్తున్నాయి. ఇక్కడ రిఫరల్ రివార్డు 33. పర్సనల్ గా చేసిన దాంతో 1.76. రిఫరల్ ద్వారా 35 దాకా వస్తున్నాయి. డైలీ ఇది ఎప్పుడు 500 అవుతుందా అని నేను చూస్తా ఉంటా. దీని మీద ఎవరికి అసలు దృష్టి లేదు. అసలు యాక్చువల్ గా అంటే దీనిపైన ఎవరికి దృష్టి లేదు. అంటే తెలియక, అంటే తెలిసి కాదు, తెలియక. దీన్ని 500 కాగానే మనం ఏం చేయాలి? దీన్ని వ్యాలెట్ స్టేకింగ్ చేసుకుంటే మనకు మెటావర్స్ లో ఏదైతే మనకు ఆన్లైన్ షాపింగ్ కానీ ఏదైనా ఇవ్వాలని సిస్టమ్ ఆలోచిస్తుందో దానికి వండర్ఫుల్ గా మనం అక్కడ రెడీగా ఉంటాం. దాని కొరకు మాత్రం ఇది కంపల్సరీ 500 కాగానే చేసుకోవాలి. దీనిపైన ఎవరు ఎక్కువ దృష్టి పెట్టట్లేదు. ఇప్పటి నుంచి దానిపైన దృష్టి పెట్టి
500 కాగానే చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఒకటి. నెక్స్ట్ ఫస్ట్ మనము రాగానే ఏం చేస్తాం, మన స్టేకింగ్ లో ఎన్ని ఉన్నాయి, మనం సీడ్ ఫండింగ్ లో ఎన్ని చేసినాం చూసుకోవడానికి కింద స్టేకింగ్ స్టేటస్ అనేది నొక్కాలి. నేను స్టేకింగ్ స్టేటస్ నొక్కాను. ఇప్పుడు మనకి ఏం కనబడుతుంది, మళ్ళా 2 ఆప్షన్లు కనబడతాయి. ఒకటేమో టోకెన్ స్టేకింగ్, ఒకటేమో వాలెట్ స్టేకింగ్. ఈ టోకెన్ స్టేకింగ్ అనేది మనం డైరెక్ట్ గా మనం ఎన్నైతే పీవీసీ మెటల్ సీడ్ ఫండింగ్ చేశామో దాని యొక్క వివరాలు తెలపడానికి ఈ టోకెన్ స్టేకింగ్. ఇక్కడ ఎంత ఉన్నది, 4000 పీవీసీ మెటల్ తోని సీడ్ ఫండింగ్ జరిగింది సార్. Yes, sir. సో ఇక్కడ చూడండి, మనం అబ్జర్వ్ చేయండి కింద 1 2 3 4 4 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి సార్. 1000 కాడికి 4 ట్రాన్సాక్షన్స్. ఫస్ట్ చూడండి ఇక్కడ కింద 10th January 2025, తర్వాత 16th January 2025, తర్వాత 22 January 2025, 27 January 2025. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, ఇక్కడ పర్సంటేజ్ ఇక్కడ లాస్ట్ కి. ఇప్పుడు నేను చిన్నగా పెడితే అందరికి కనబడుతుందా, పెద్దగా పెట్టన్నా? సార్ కనిపిస్తుంది సార్, క్లియర్ గానే ఉంది. ఓకే. అయితే ఇక్కడ చూడండి లాస్ట్ దానిలో ఇక ఎంత ఉన్నది, 10th January 2025 1000 పీవీసీ మెటల్ తో సీడ్ ఫండింగ్ జరిగితే దానిలో 9.82% అనేది వచ్చింది. ఇక్కడ మనకి ఎంత పర్సెంటేజ్ రావాలి, 200% రావాలి. 200% రావాలి. కానీ ఇక్కడ ఎంత వచ్చింది, 9.8% ఇప్పటి వరకు కంప్లీట్ అయింది. దానికి తగ్గట్టుగా 98.22 పీవీసీ మెట వచ్చింది. దానిపైన చూసుకున్నట్టయితే 2.4% కంప్లీట్ అయింది. దానిపైన 1.2%, దానిపైన 0.2%. ఈ పర్సంటేజ్లు అబ్జర్వ్ చేసుకొని ప్రతి ఒక్కరు, చాలా మంది అడుగుతా ఉంటారు, సార్ నాకు ఇక్కడ పీవీసీ మెటల్ ఉండే మాయమైనాయి, కనబడతలేవు. ఎందుకు కనబడతలేవు అంటే ఈ కింద ఉన్న ఈ పర్సంటేజ్ ని చెక్ చేసుకున్నట్టయితే ఎవరికైతే 200% కానీ, గతంలో ఉన్నట్టు 150% కానీ, గతంలో ఉన్నట్టు 100% కానీ అది అబ్జర్వ్ చేసుకున్నట్టయితే వాళ్ళకు డౌట్ రాదు, అరే నాకు పీవీసీ మెటల్ రోజు వచ్చేటి తగ్గినాయి. వాళ్ళు డౌట్ పడి ఇక్కడ చెక్ చేసుకోవడానికి ఇబ్బంది పడతా ఉన్నారు. ఇది పర్సంటేజ్ చెక్ చేసుకొని ఇక్కడ మనము ఏదైతే మనకు అక్టోబర్లో 3rd అక్టోబర్ నుంచి ఏదైతే మనం చేసుకున్నామో దానికి 200% ఇస్తుంది సిస్టమ్. దానికంటే ముందు చేసుకున్న వాటికి 150%, 100% ఆ విధంగా ఇవ్వడం జరిగింది. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏదైతే పర్సంటేజ్ కనబడుతుందో ఆ పర్సంటేజ్ చూసుకొని మీ వ్యాలెట్ లో పీవీసీ మెటల్ అయిపోతున్నాయా, సీడ్ ఫండింగ్ చేసుకున్నది మీకు 100% కు 100% ఇచ్చిందా లేదా చెక్ చేసుకొని మీ వ్యాలెట్ ని ఎప్పటికీ యాక్టివ్ లా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మినిమం 1000 పీవీసీ మెట కంటే తక్కువ ఉండకూడదు ఇక్కడ. సో ఇది ఒకటి. మనము గతంలో 50 యూఎస్డిటీలు రాగానే, డీపీలు రాగానే దాన్ని మనం సీడ్ ఫండింగ్ చేసుకున్నాం. ఇక్కడ ఎన్ని ట్రాన్సాక్షన్ ఉన్నాయి సార్, 27 ట్రాన్సాక్షన్లు ఉన్నాయి సార్. 27 కనబడుతుందా, 27 ట్రాన్సాక్షన్స్ నేను గతంలో చేసుకున్నాను సార్. గతంలో చేసుకున్నాను చూడండి, అన్ని 50 కంటే తక్కువ కూడా ఉన్నాయి సార్. చూడండి ఇక్కడ 1.47 పీవీసీ 26 నవంబరు 2022లో నేను 1.47 పీవీసీ మెటాను. ఇది దేని ద్వారా వచ్చింది సార్, మనకు డీపీల ద్వారా వచ్చిందని. అక్కడ 10 కొట్టుకున్నాం ఫస్ట్, దాని తర్వాత 50 కొట్టుకున్నాం, దాని తర్వాత 100 కొట్టుకున్నాం. అవునా సార్? అందులో 1.47 లో ఇప్పటి వరకు 1.46 వచ్చింది. ఇక్కడ 99% 250 అంటే 1.46 వచ్చింది. 1.47 వచ్చిందంటే ఇది కంప్లీట్ అయిపోతుంది, ఇది వెళ్ళిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. మనకి ఇక్కడ రివార్డ్ స్టేటస్ లో అది కనబడుతుంది. దాని తర్వాత చూడండి 96%, దాని తర్వాత 94%, 92%, 90%, 89, 77 ఇట్లా ఈ విధంగా ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ఇక్కడ 27 ట్రాన్సాక్షన్ జరిగినాయి సార్. ఇది నేనేం చేసుకున్నా, గతంలో డీపీలను వచ్చిన వాటిని వెంటనే నేను దాన్ని యూజ్
యూజ్ చేసుకున్నందుకు సిస్టమ్ నాకు ఎన్ని ఇచ్చింది? ఆ టైంలో 2304 పీవీసీ మెటల్ ఇచ్చింది. నాది పెరల్వైన్ డిపి ఒక్కటి కూడా వేస్ట్ కాలేదు సార్. పెరల్వైన్ డిపి అనేది ఒక్కటి కూడా వేస్ట్ కానిచ్చుకోలేదు నేను. ఎందుకంటే నేను సిస్టమ్తో కనెక్ట్ అయి ఉన్నా, సిస్టమ్ను ఫాలో అయినా, మన గురువులు చెప్పిందని పాటించిన. అవునా సార్? కూడా సార్ సార్ కరెక్టే సార్. 2304 పీవీసీ మెటలు ఆ జమాన్లో వచ్చినాయి సార్. ఆ జమాన్లో వచ్చినాయి అంటే అర్థం చేసుకోండి. అక్కడ నేను చేసుకున్నది ఏమిటి? సిస్టమ్తో కనెక్ట్ అయి ఉండడం మాత్రమే, గురువులు చెప్పింది పాటించడం మాత్రమే. నేను లైవ్ సెషన్స్ లో రాత్రి మీటింగ్ కానీ మార్నింగ్ మీటింగ్ కానీ నేను అటెండ్ కావడం మాత్రమే నేను చేసిన పని. దాంతో నాకు ఇక్కడ ఈ ఈ విధంగా వేరే మీ దగ్గర ఉన్న వ్యాలెట్లలో చెక్ చేసుకోండి. వ్యాలెట్ స్టేకింగ్ లో 2304 మీకు ఉన్నాయా? అంతకంటే తక్కువ ఉన్నాయా? తక్కువ ఉంటే దాన్ని ఎక్కువ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. స్టేకింగ్ లో ఉన్న వాలెట్ని అన్నిటినీ ఇక్కడ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ వచ్చిన వాటిని మీరు ఏం చేయొచ్చు? వ్యాలెట్ స్టేకింగ్ రివార్డ్ విల్ ఆల్సో బి రిడీమబుల్ ఫర్ వేరియస్ యాక్టివిటీస్ ఇన్ ద మెటావర్స్ వరల్డ్ ఇన్ ద ఫ్యూచర్. ఇక్కడ క్లియర్ గా మనకు సిస్టమ్ మెయింటైన్ చేసింది. ఈ 2304 అంటే ఈస్ నాట్ ఏ జోక్ సార్. 2304 పీవీసీ మెటలు ఈ రోజు ₹1 ఉండవచ్చు. రేపు పొద్దున ఒక్కొక్కటి ₹100 అయింది అనుకోండి, ₹1000 అయింది అనుకోండి, ₹2,00,000 అయింది అనుకోండి, దాని విలువ ఏ విధంగా ఉంటుందో మనకు అర్థం కాదు సార్. వండర్ఫుల్ గా సిస్టమ్ మనకు ఎన్నో రకాలుగా అవకాశాలు ఇస్తుంది. దాన్ని కరెక్ట్ ప్రాపర్ గా యూజ్ చేసుకున్న వాడే తెలివైన వాడు అని నేను అంట. సో వండర్ఫుల్ గా ఇది మాత్రం చూసాము. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం? అలా రివార్డ్ స్టేటస్ లోకి వెళ్దాం. రివార్డ్ స్టేటస్ లో చూసుకున్నట్టయితే మళ్ళీ 2 ఆప్షన్లు వస్తాయి సార్. టోకెన్ స్టేకింగ్, వ్యాలెట్ స్టేకింగ్. టోకెన్ స్టేకింగ్ అంటే మనం డబ్బులు పెట్టుకొని స్వతహాగా చేసుకున్నది. వ్యాలెట్ స్టేకింగ్ అంటే మన సిస్టమ్ ఇచ్చిన దాంట్లో ఎంతనైతే బ్యాలెన్స్ ఉన్నదో ఈ బ్యాలెన్స్ అనేది కనబడుతుంది సార్. ఇక్కడ చూడండి 74 పీవీసీ మెటల్ అని ఉన్నది. గతంలో మనము 500 కానీ 1000 కానీ స్టార్ట్ కాకముందు గతంలో చేసుకున్న పీవీసీ మెటల్ ఇవి. ఓకేనా? ఇప్పుడు ప్రస్తుతానికి మనకు అక్కడ రిలీజ్ అయిన వాటిలో 451 బ్యాలెన్స్ ఉన్నది. ఇది ఎప్పుడైతే 1000 అవుతుందో దాన్ని మళ్ళీ రీసెట్ ఫండింగ్ చేసుకోవచ్చు. మనకు చేసుకోవచ్చు, వేరే వాళ్ళకు కూడా చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వ్యాలెట్ స్టేకింగ్ నొక్కితే సార్ అక్కడ 197 పీవీసీ మెటల్ రిలీజ్ అయితే అందులో 137 అనేది ఇక్కడ మనకు బ్యాలెన్స్ ఉన్నది. వీటిని మనము ఫ్యూచర్ లో మెటావర్స్ యూటిలిటీస్ కొరకు మనం యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా సార్? ఇది మనకు సీడ్ ఫండింగ్ సంబంధించిన విషయం సార్. దీనిలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మార్నింగ్ సెషన్ లో కానీ ఈవినింగ్ సెషన్ లో కానీ మీరు రాసుకోండి, నోట్ డౌన్ చేసుకోండి, అడగడానికి ప్రయత్నం చేయండి. కన్ఫ్యూజ్ కావడానికి అవకాశమే లేదు సార్. ఇది కన్ఫ్యూజ్ అసలుకే కాకండి. మనకున్నేదల్లా 2-3 వ్యాలెట్లు, వాటిని జాగ్రత్తగా డైలీ అబ్జర్వ్ చేస్తూ ఉంటే అందులో ఏం వస్తుంది, ఏం పోతుంది, ఏ టైంలో ఎంత వస్తుంది అనేది మనకు అర్థమైపోతుంది. మీరు గమనించారో లేదో, మొన్న అప్డేట్ జరిగిన నుంచి ప్రతి వ్యాలెట్లో ఖచ్చితంగా ఉదయం 5:30కి అన్ని రివార్డ్స్ పడిపోతున్నాయి. అబ్జర్వ్ చేసిందో లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ మనము టోకెన్ ఫార్మింగ్కి వెళ్దాం సార్. వెంకటేష్ సార్ ఓకే అయిపోయిందా? సీడ్ ఫండింగ్ అర్థమైంది అందరికి? సార్ సీడ్ ఫండింగ్ అందరికి క్లారిటీగా చెప్పారు సార్, ఫుల్ క్లియర్. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇంకా టోకెన్ ఫార్మింగ్ లో ఏమి ఉన్నాయి అన్నది క్లారిటీ ఇస్తారు. టోకెన్ ఫార్మింగ్ లో కొంచెం డిఫరెంట్ గా ఉంటది, కానీ అర్థమవుతుంది, అర్థం చేసుకుంటే అర్థమవుతుంది, ఈజీగానే ఉంటది. అక్కడ మనం ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు మన వాళ్ళు, ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు సార్. చాలా మంది ఇప్పుడు కూడా అలా కన్ఫ్యూజ్ అవుతూనే ఉన్నారు సార్ మీరు చెప్పినట్టే. ఎందుకంటే మీటింగ్ లో అటెండ్ అవుతున్నా చేస్తున్నా గానీ అంటే ఎవ్రీడే మనం ఓపెన్ చేస్తా ఉంటే క్లారిటీ అనేది ఉంటది. చాలా మంది ఏంటంటే ఎప్పుడో మంత్లీ ఒకసారి అలా ఓపెన్ చేసి చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి చిన్న కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం టోకెన్ ఫార్మింగ్ పేజ్కి వచ్చినాం. ఇక్కడ పీవీసీ మెటల్ ఉండవు సార్.
ఓన్లీ యూఎస్డిటీలే ఉంటాయి. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం డైలీ ఓపెన్ చేస్తేనే అర్థమవుతుంది. టోకన్ ఫార్మింగ్ పేజీలో ఉండేటి అన్ని యూఎస్డిటీలే. ఓకేనా? ఇక్కడ మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, ఇవన్నీ చదువుమని చెప్పింది. దీన్ని ఎవరు చదవట్లేదు, ఎవరు అర్థం చేసుకోవట్లేదు. చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇచ్చింది. ఈ మనకు నోటీస్ బోర్డు తర్వాత కింద మనకు కంటిన్యూ ఉంటుంది. కంటిన్యూ నొక్కితే మనకు డైరెక్ట్ సిస్టమ్ అనేది లోపలికి టోకెన్ ఫార్మింగ్ పేజీలోకి తీసుకెళ్తుంది. తీసుకెళ్ళగానే మనకు సీడ్ ఫండింగ్ పేజీలో ఏ విధంగానైతే కనబడ్డదో కనెక్టెడ్ వ్యాలెట్ అనేది ఇక్కడ కూడా కనబడుతుంది. కనెక్టెడ్ వ్యాలెట్ అనేది బయట ఉన్న బ్యాలెన్స్ అనేది ఇక్కడ షో చేస్తుంది. చూడండి, సిస్టమ్ స్లోగానే ఉన్నది. అక్కడ మనకు ఫెచింగ్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అండ్ డాటా అని కనబడతా ఉన్నది. డేటా నాది వాయిస్ క్లియర్ వస్తుంది అంటే నా నెట్వర్క్ ఓకే ఉన్నట్టే. సార్ మీ వాయిస్ క్లియర్ గానే వస్తుంది, మీ నెట్వర్క్ నో ప్రాబ్లం. నెట్వర్క్ ఓకే ఉన్నట్టే. వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుందంటే నెట్వర్క్ ప్రాబ్లం అని అర్థం. నెట్వర్క్ ఇష్యూ. ఇక్కడ చూడండి, మనకు ఓపెన్ చేయగానే మనకి ఏం కనబడుతుంది? కనెక్టెడ్ వ్యాలెట్ అని కనబడుతుంది. బయట ఉన్న బ్యాలెన్స్ ఏదైతే 111 పీవీసీ మెటల్ ఉంటాయి అది కనబడుతుంది. ఇక్కడ మనం ఈ 111 పీవీసీ ప్లేస్ లో మనము బ్యాలెన్స్ ఉన్నట్టయితే ఇక్కడ మనం పీవీసీ మెటల్ బై చేసుకోవచ్చు, టోకెన్ ఫార్మింగ్ చేయొచ్చు, అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయి. దీంతో ఎక్కువ ఎవరు ఇబ్బంది పడట్లేదు. మనకు ఇబ్బంది పడేది ఎక్కడంటే మనం పెట్టుకున్న డబ్బులు ఎక్కడికి పోయాయి, పెట్టుకున్న వాటిని ఏ విధంగా తీసుకోవాలి. కొత్తగా పెట్టడానికి ఆలోచిస్తలేరు. కొత్తగా పెట్టడానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. కానీ మనం ఏదైతే పాతది పెట్టామో, పాత ఇన్వెస్ట్మెంట్ చేశామో దాన్ని ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా పెంచుకోవాలనే ఆలోచన బాగా మందికి ఉన్నది. సో ఇక్కడ మనకు చూసినట్టయితే ఇక్కడ మనకు ఓపెన్ చేయగానే ఇక్కడ ఫార్మింగ్ వ్యాలెట్ అని కనబడుతుంది. ఈ ఫార్మింగ్ వ్యాలెట్ అనే ఆప్షన్ అనేది మన గతంలో కూడా 15% కు సంబంధించిన వ్యాలెట్ సార్ ఇది. ఈ ఫార్మింగ్ వ్యాలెట్ అనేది 15% కు సంబంధించిన వ్యాలెట్. 15% ఎక్కడ వస్తుంది? ఎవరైనా ఫార్మింగ్ చేసినట్టయితే, ఎవరైనా టోకెన్ ఫార్మింగ్ చేసినట్టయితే అందులో వచ్చిన రివార్డ్ నుంచి వెళ్ళి 80%, 85% మనకు రివార్డ్ వాల్యూలో ఇచ్చి 15% ఈ ఫార్మింగ్ వ్యాలెట్ లో కలిసేది గతంలో. దాంతో పాటు మనకు పీవీసీ మెటా ఏదైతే మన పల్వైన్ సిస్టమ్ లో ఉన్నదో 400 డేస్ మనం పీవీసీ మెటా డాటా ఇవ్వకి ఇచ్చింది. ఇంకొక 400 డేస్ టోకెన్ ఫార్మింగ్ కి ఇచ్చింది. 400 డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ టోకెన్ ఫార్మింగ్ ఎప్పుడైతే వచ్చిందో అక్కంచెల్లి డీపీలు రిలీజ్ అయ్యేటి ఈ ఫార్మింగ్ వ్యాలెట్ లో కలుస్తున్నాయి సార్. అందరికి అర్థమై ఉంటది. ఈ ఫార్మింగ్ వ్యాలెట్ లో మన 15% రివార్డ్ వాల్యూతో పాటు మన డీపీలతో పెట్టుకున్నది కూడా కలుస్తుంది. ఇప్పుడు దీన్ని నొక్కాను సార్. దీన్ని నొక్కితే ఇందులో ఎన్ని డీపీలు పెట్టాం? చాలా మంది దీన్ని అబ్జర్వ్ చేస్తలేరు. ఒక పేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఆ పేజీలో ఉన్న ఏమున్నాయో అవన్నీ చూడాలి సార్. అక్కడ మనకు ఏం మునిగిపోయేది ఏం లేదు. ఓపెన్ చేసి చూడాలి. ఇక్కడ లాయల్టీ అని కనబడుతుంది. లాయల్టీ అంటే మన పెరల్వైన్ కు సంబంధించిన డీపీలు పెట్టుకున్నది అని అర్థం. దాంట్లో 342 డీపీలు పెట్టుకుంటే ఇప్పటి వరకు 314.64 డీపీలు యూఎస్డిటీలుగా మారినాయి ఈ రోజు వరకు. ఈ యూఎస్డిటీలు మారితే అందులో మనకు ఇక్కడ ఎంత బ్యాలెన్స్ ఉన్నాయి సార్? 17.52 యూఎస్డిటీలు బ్యాలెన్స్ గా ఉన్నాయి. ఎన్నిట్లో? 314.64లో ఇక్కడ 17.52 యూఎస్డిటీలు బ్యాలెన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం దీన్ని ఏం చేయొచ్చు మరి? ఎప్పుడైతే మీకు 105 ఇక్కడ పైన కనబడతాయో, 17.52 దగ్గర 105 కనబడతాయో దాన్ని వ్యాలెట్ ఫార్మింగ్ చేసుకోవాలి. ఎంతమంది చేసుకుంటున్నారు మీరు ఒక్కసారి గమనించుకోండి. బిఎన్బిలు ఖర్చు అవుతున్నాయని ఒక 9,000 రూపాయల ఆస్తిని ఒక 132 రూపాయలకు, 128 రూపాయలకు భయపడి 9,000 రూపాయల ఆస్తిని
పోగొట్టుకుంటున్నారు అని చెప్తున్నాను. సార్ కరెక్ట్ బై సార్ ఇది. అవును, బై మిస్టేక్ మీరు ఆలోచించకపోయినా 9,000 రూపాయల ఆస్తిని పోగొట్టుకుంటున్నారు అంటే అర్థం 132 రూపాయలకు భయపడి మాత్రమే. నేను చెప్తున్న ఖచ్చితంగా ఎవరైతే ఏప్రిల్ లోపట వీటినన్నింటినీ కంప్లీట్ చేయకపోతే మీకు ఇక్కడ బ్యాలెన్స్ 0 అవుతుంది సార్. మీకు లక్షల యూఎస్డిటీలు ఉండని, వేల యూఎస్డిటీలు ఉండని, వందల యూఎస్డిటీలు ఉండని, ఎవరైతే ఇక్కడ మీరు దీన్ని డైలీ ఫార్మింగ్ చేసుకోరో వాళ్ళకి ఇక్కడ 0 యూఎస్డిటీ ఏప్రిల్ నెలలో కనబడుతుంది. మీరు గమనించినా గమనించకపోయినా, అర్థం చేసుకోకపోయినా, నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏప్రిల్ నెలలో మీరు ఇక్కడ బ్యాలెన్స్ ఉంచుకున్నట్టయితే దానికి మాత్రం 0 అవుతుంది సార్. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు, ఎవరు ఇతరులను కూడా నిందించాల్సిన అవసరం కూడా ఉండదు. ప్రతిరోజు మేము చెప్తా ఉన్నాం, ఇక్కడ 132 రూపాయలకు భయపడి 9,000 రూపాయల ఆస్తిని మీరు పోగొట్టుకుంటున్నారు అని చెప్తా ఉన్నాం. న్యూ వ్యాలెట్ ఫార్మింగ్ అనేది ప్రతిరోజు ఖచ్చితంగా చేసుకోవాలి. కానీ ఇప్పటికి కూడా ఎన్నిసార్లు చెప్పినా కానీ 2 సంవత్సరాల నుంచి చెప్తున్నా కానీ ఎవరు చేసుకోవట్లేదు. ఎవరి ఆస్తి వాళ్ళదే సార్. ఎవరి డబ్బులకు వాళ్ళే బాధ్యులు, ఎవరి భవిష్యత్తుకు వాళ్ళే బాధ్యులు. ఓకేనా సార్? ఎవరికైతే ఇక్కడ 105 యూఎస్డిటీలు రెడీగా ఉంటాయో దాన్ని న్యూ వ్యాలెట్ ఫార్మింగ్ చేసుకోండి సార్. 132 రూపాయలు, 130 రూపాయలు మనకు బిఎన్బి రూపంలో ఖర్చు అవుతాయి. ఖర్చు అయినా కానీ బాధ లేదు సార్. మనకు 9,000 రూపాయలు వస్తున్నాయి. అక్కడ 100 యూఎస్డిటీలు వస్తున్నాయి వ్యాలెట్ ఫార్మింగ్ లోకి. దేని కొరకు వస్తున్నాయి అవి? మనం ఫ్యూచర్ లో మెటావర్స్ లో యూటిలిటీస్ పే చేసుకోవడానికి, ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు. బంగారం కొనుక్కుంటావా, కారు కొనుక్కుంటావా, నువ్వు ఎక్కడ ఎలక్ట్రిసిటీ బిల్ కడతావా, మనకు ఇంకా రకరకాల డిటిహెచ్ ఉన్నాయి. డిటిహెచ్, మొబైల్ రీఛార్జ్, ఎన్నో రకాల అవకాశాలు ఉన్నాయి సార్ ఆన్లైన్ షాపింగ్ లో. అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఎన్నో రకాల వాటిని మన సిస్టమ్ అనేది ప్లాట్ఫామ్ లోకి తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. సో అది ఎక్కడ కనబడుతుందంటే మనకి ఇక్కడ ఫార్మింగ్ స్టేటస్ ఉన్నది చూసారా. ఫార్మింగ్ స్టేటస్ లోకి వెళ్ళినట్టయితే మనకు అక్కడ టోకెన్ ఫార్మింగ్ ఉంటుంది, వ్యాలెట్ ఫార్మింగ్ ఉంటుంది. ఏదైతే వ్యాలెట్ ఫార్మింగ్ లో మనం చేసుకున్నది ఉన్నది చూసారా, అది ఇప్పటిదాకా చెప్పాను కదా. అక్కడ ఫార్మింగ్ వ్యాలెట్ లో ఆ డీపీలను వచ్చిన వాటిని యూఎస్డిటీలను ఎవరైతే పెండింగ్ పెట్టుకున్నారో చేసుకోకపోతే ఇక్కడ నష్టపోతారు. ఇక్కడ చూడండి సార్, వ్యాలెట్ ఫార్మింగ్ ఓపెన్ చేశాను. వ్యాలెట్ ఫార్మింగ్ రివార్డ్ ఆల్సో బి రెడీమేడబుల్ ఫర్ వేరియస్ యాక్టివిటీస్ ఇన్ ద మెటావర్స్ వరల్డ్ ఇన్ ద ఫ్యూచర్. ఇంతమంది మన సీడ్ ఫండింగ్ లో ఏ విధంగా చూసామో ఇక్కడ చూడండి సార్, 264 యూఎస్డిటీలు ఉన్నాయి. ఇవి దేని కొరకు యూజ్ అవుతాయి? మెటావర్స్ లో ఉన్న వాటికి యూజ్ అవుతాయి. మీరు అక్కడ చేసుకుంటే ఇక్కడికి వస్తాయి. చేసుకోకపోతే అవి 0 అవుతాయి. అక్కడ ఏప్రిల్ నెలలో 0 అవుతాయి. మీరు నేను చెప్పేది వినండి. ఏప్రిల్ నెలలో అక్కడ మీరు చేసుకోకపోతే 0 అవుతాయి. మీరు అవునన్నా కాదన్నా అది అంతే. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనం టోకెన్ ఫార్మింగ్ చూసినట్టయితే మనం టోకెన్ ఫార్మింగ్ లో ఎంత చేసుకున్నాం? ఇక్కడ 200 యూఎస్డిటీ తోటి చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఒకదానికి 200% వచ్చేసింది. ఇది కంప్లీట్ అయిపోయినట్టే. 100 యూఎస్డిటీ అయిపోయింది 5th January 2025. 100 యూఎస్డిటీ చేసుకుంటే 200 అది కంప్లీట్ అయిపోయింది. 200% వచ్చేసింది, కంప్లీట్ అయిపోయింది. పైన ఉన్నది ఎప్పుడు చేసుకున్నది? ఇది 18th January నాడు చేసుకున్నట్టయితే దానికి 88% వచ్చింది సార్. ఇంకా మనకు 200% కంప్లీట్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా. ఓకే, దీంట్లో మనము ఇక్కడ ఈ ఫార్మింగ్ స్టేటస్ లో మనకు సిస్టమ్ మొన్న అప్డేట్ జరిగినప్పుడు ఎర్లీ బర్డ్ స్టేటస్ అనేది సెపరేట్ గా పెట్టుండే, కానీ ఇక్కడ మనకు టోకెన్ ఫార్మింగ్ పేజీలోనే పెట్టింది, ఫార్మింగ్ స్టేటస్ లోనే పెట్టింది. ఎందుకంటే ఫార్మింగ్ స్టేటస్ లోకి వెళ్తే అది టోకెన్ ఫార్మింగ్ ఎర్లీ బర్డ్ ఆఫరా చాలా మంది కన్ఫ్యూజ్ ఉండేది. టోకెన్ ఫార్మింగ్ ఏంటిది, ఎర్లీ బర్డ్ ఆఫర్ ఏంటిది? సార్, టోకెన్ ఫార్మింగ్ చేసుకున్న వాళ్లకు మాత్రమే ఎర్లీ బర్డ్ ఆఫర్ ఎలిజిబుల్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎర్లీ బర్డ్ ఆఫర్ అనేది ఏంటిదంటే టోకెన్ ఫార్మింగ్ లో ఒక అంశం, టోకెన్ ఫార్మింగ్ లో ఒక అంశం, అంతేకాని ఎర్లీ బర్డ్ వేరే కాదు, టోకెన్ ఫార్మింగ్ వేరే కాదు. టోకెన్ ఫార్మింగ్ అయితే ఎవరైతే ఎర్లీగా చేసుకుంటారో వాళ్ళు ఎర్లీ బర్డ్ ఆఫర్ కి ఎలిజిబుల్ అవుతారు.
ఎర్లీ బర్డ్ ఆఫర్కి ఎలిజిబుల్ కావాలంటే మనకి ఏం కావాలి? మన వ్యాలెట్ ప్లస్ మన కింద ఉన్న ఒక 2 వ్యాలెట్లు కావాలి. మొత్తం 3 వ్యాలెట్స్ ఎప్పుడైతే ఉంటాయో 3 వ్యాలెట్స్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కదానికి కింది దానికి 100 చేసుకున్న తర్వాత పైన దానికి 100 చేసుకుంటే మనం ఎర్లీ బర్డ్ ఆఫర్కి పైన ఉన్న వ్యాలెట్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. ఇక్కడ మనకు దీనిలో తెలిసింది ఏంటంటే ఇక్కడ మనం టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటే నార్మల్గా టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటే 1000 రోజులలో 0.2% చొప్పున 1000 రోజులలో మనకు పెట్టుకున్న 100 USDTలు 200 USDTలు అవుతుంది. అయితే ఎర్లీ బర్డ్ లో ఉన్న మహత్తరమైన అద్భుతమైన కాన్సెప్ట్ ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ టీంలో ఎవరినైనా 100 USDTలతోటి ఫార్మింగ్ చేయించారు అనుకోండి ఇద్దరిని, మీరు పెట్టుకున్న 100 USDTలు 1000 రోజులలో డబుల్ అయ్యే అవకాశాన్ని మీకు 223 రోజులలో డబుల్ చేస్తుంది. 1000 రోజులు ఎక్కడ, 223 రోజులు ఎక్కడ? ఒకసారి థింక్ చేయండి. మీ బుర్రను ఇట్లా మీ కన్ను బొమ్మ పైన మీ ఏదైతే చూపుడు వేలుంటుందో దాంతో ఇట్లా టచ్ చేయండి. టచ్ చేస్తే మీకు అర్థమవుతుంది 1000 రోజులలో అయ్యే 200 USDTలు మీకు 223 రోజుల సిస్టమ్ ఇస్తుంది. మినిమం ఇద్దరిని 100 USDTలతో ఫార్మింగ్ చేస్తేనే అదే సార్ ఎర్లీ బర్డ్ ఆఫర్. చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. ఇంకా ఎర్లీ బర్డ్ ఆఫర్ అంటే ఏంటిది అని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. పోయి సీడ్ ఫండింగ్ ఓపెన్ చేసి ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ చేసినా సార్ అంటారు, ఇక్కడ నేను ఎర్లీ బర్డ్ చేసినా సార్ అంటారు. సార్ ఎర్లీ బర్డ్ ఆఫర్ అనేది టోకెన్ ఫార్మింగ్ లో ఉంటది. సీడ్ ఫండింగ్ అనేది మన పీవీసీ మెటల్తో చేసేది సీడ్ ఫండింగ్, యూఎస్డిటీలతో చేసేది టోకెన్ ఫార్మింగ్. సో ఈ విధంగా మనం సిస్టమ్ లోపలికి వెళ్ళి ప్రతి ఒక్క అంశాన్ని టచ్ చేసి చూస్తూ ఉంటే అందులో ఉన్న విషయాలు అనేది మనకు అర్థమవుతుంది. ఇక మనకు లాస్ట్కి వస్తే రివార్డ్ స్టేటస్ లోకి పోతే మనకు టోకెన్ ఫార్మింగ్ లో ఎన్ని రిలీజ్ అయినాయి, వ్యాలెట్ ఫార్మింగ్ లో ఎన్ని రిలీజ్ అయినాయి అనేది కనబడుతుంది. సో ఇక్కడ మనకు మళ్ళా టోటల్ గా సిస్టమ్ ఏం చేసింది తెలుసా, నువ్వు ఎక్కడికి పోయినా కానీ మనకు అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఎక్కడ మనకు పైసలు బయటకు వస్తున్నాయి, మనకు డీపీలు బయటకు వస్తున్నాయి, మనకు యూఎస్డిటీలు బయటకు వస్తున్నాయి, పీవీసీ మెటల్ బయటకు వస్తున్నాయి. విత్డ్రా అందరూ అంటూ ఉంటారు కదా. ఆ విత్డ్రా పొజిషన్ కి వచ్చేసరికి సిస్టమ్ ఏం చేసింది తెలుసా, ఈ టోకెన్ ఫార్మింగ్ పేజ్ అంతా తీసుకొచ్చి నువ్వు ఎక్కడైతే విత్డ్రా చేసుకుంటావో ఆ ప్లేస్ లో పెట్టేసింది సార్. అంతా మొత్తం టోకెన్ ఫార్మింగ్ పేజ్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసింది. నువ్వు ఇక్కడ ఫార్మింగ్ చెక్ చేసుకుంటావా, టోకెన్ ఫార్మింగ్ చెక్ చేసుకుంటావా, వాలెట్ ఫార్మింగ్ చెక్ చేసుకుంటావా, ఎర్లీ బర్డ్ చెక్ చేసుకుంటావా, నీ రిఫరల్ చెక్ చేసుకుంటావా, మొత్తం తీసుకొచ్చి ఇక్కడనే పెట్టిండు సార్. ఎక్కడ పెట్టిండు? రివార్డ్ సమ్మరీ దగ్గర, రివార్డ్ స్టేటస్ దగ్గర పెట్టేశాడు. ఇక్కడ మొత్తం భారతం అంతా నువ్వు టోకెన్ ఫార్మింగ్ చూసుకోవచ్చు. ఫార్మింగ్ ఎంత అయింది, టోటల్ ఫార్మింగ్ రివార్డు, ఇందులో వాలెట్ ఫార్మింగ్ ఉంటుంది, టోకెన్ ఫార్మింగ్ ఉంటుంది. మళ్ళీ కింద టోకెన్ ఫార్మింగ్ రివార్డ్ నొక్కితే ఇందులో టోకెన్ ఫార్మింగ్ రివార్డ్ వేరే కనబడుతుంది. మళ్ళీ నొక్కితే వాలెట్ ఫార్మింగ్ రివార్డ్ కూడా వేరే డిఫరెంట్ గా దానికి సెపరేట్ కనబడతా ఉంటుంది. సో ఇక్కడ నెట్వర్క్ స్లో ఉంది. ఓకే, ఇది టోకెన్ ఫార్మింగ్ రివార్డు 0.2 అంటే ఒక 100 USDTలతో ఫార్మింగ్ మాత్రమే చేసుకోవడం జరిగింది. అదే వ్యాలెట్ ఫార్మింగ్ లోకి వెళ్ళినాం అనుకోండి, ఇక్కడ ఏం కనబడుతుంది, నెట్వర్క్ స్లోగా ఉన్నట్టున్నా సార్. ఓకే, ఇక్కడ 1.15 USDT ప్రతిరోజు రిలీజ్ అవుతా ఉన్నది సార్. సో నెక్స్ట్ ఎర్లీ బర్డ్లకు వెళ్ళినట్టయితే ఎర్లీ బర్డ్ లో ఏమున్నది, ఇందులో ఎర్లీ బర్డ్ లో ఉన్నదా లేదా చూసుకుందాం. సో ఎర్లీ బర్డ్ లో ఏమున్నది, ఇక్కడ ఆల్ 7 డే ఆఫ్ ఎర్లీ బర్డ్ పీరియడ్ అనేది చూపెట్టింది. 0.7 USDT 8 జనవరి నాడు వచ్చింది. ఈ రోజు ఎంత సార్, 28, అంటే ఇప్పటికి 20 days నుంచి దీనిలో ఎర్లీ బర్డ్ అనేది లేదు.
8 జనవరి వరకే వచ్చింది. 8 జనవరి తర్వాత లేదు దీనిలో. రిఫరల్ నొక్కినట్టయితే దీనిలో రిఫరల్ ఎంత వస్తా ఉన్నది ఇక్కడ చూడండి. 28 జనవరి. వావ్ సూపర్. 13.4 వచ్చింది సార్. వీరు Yes, sir. చేసుకున్నది Referral ఎంత? రిఫరల్ రివార్డ్. వీరు చేసుకున్నది ఎంత? 100 USDT ఫార్మింగ్. only 100 కానీ farming. వీళ్ళకు రిఫరల్ ద్వారా 13 వస్తుంది సార్. వావ్ గ్రేట్ కదా. Wow, super, sir. 13.4076. అంటే ప్రతిరోజు వీళ్ళు చేసుకున్న దానికి రిఫరల్ ఇన్కమ్ అంటే ఇది దేనిపైన ఆధారపడి ఉన్నది సార్? ఓన్లీ టీమ్ చేసుకోవడం వల్ల ఇక్కడ చూడండి సార్ 9 ఎలిజిబుల్ లెవెల్స్ అట. 9 ఎలిజిబుల్ లెవెల్స్లలో వాళ్ళకు వచ్చే రివార్డ్ ఎంత అంటే 79.255. దానిపైన మనకు పర్సంటేజ్తో పాటు మనకు డైలీ 13.4076 అనేది ఈ వ్యాలెట్కు రిఫరల్ ఇన్కమ్ ద్వారా వస్తుంది సార్. ఇక్కడ చేసుకున్నది 100 USDTలే, ఎర్లీ రివార్డ్ లేదు. 100 USDTలతో ఫార్మింగ్ చేసుకోవడం జరిగింది. కానీ ఇతనికి ఎంత వస్తుంది? 13.4076 రిఫరల్ ఇన్కమ్ వస్తుంది. రిఫరల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. దేని వల్ల సాధ్యమైంది? ఓన్లీ టీమ్ ద్వారా. మీరు టీంను సెట్ చేసుకోవడం ద్వారా. మీరు ఎర్లీ బర్డ్ చేసుకున్నా ఏం చేసుకున్నా కానీ మీకు 0.9 కంటే ఎక్కువ రాదు. ఇక్కడ 13.40 వస్తుంది. 13.4. 0.9 ఎక్కడ, 13.4 ఎక్కడ? ఇది దేని వల్ల సాధ్యమైంది? ఓన్లీ టీమ్ ద్వారానే. ఇక్కడ సార్కి ఎంత వస్తుంది? 9 ఎలిజిబుల్ లెవెల్స్ అట. సార్కి 9 డైరెక్ట్ ఉన్నట్టున్నారు. అందుకే 9 లెవెల్స్ నుంచి ఇన్కమ్ అనేది రావడం జరుగుతూ ఉంది. సో అబ్జర్వ్ చేయండి సార్. ఇక్కడ మళ్ళా మనకు రిడీమ్ రివార్డ్కి వెళ్ళినట్టయితే మనకు ఎంత బ్యాలెన్స్ ఉన్నదని కనబడుతుంది. టోకెన్ ఫార్మింగ్ లో కానీ వ్యాలెట్ ఫార్మింగ్ లో కానీ ఎంత బ్యాలెన్స్ ఉన్నదని కనబడుతుంది. సో ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ చూసినట్టయితే మనకు బ్యాలెన్స్ ఎంత ఉన్నది? 139 USDT రెడీగా ఉన్నది వీళ్ళకు. వీళ్ళు ఫార్మింగ్ చేసుకోవచ్చు. లేకపోతే వీళ్ళ కింద ఇంకో 100 ఉన్నట్టయితే ఎర్లీ బర్డ్ ఆఫర్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ వాలెట్ ఫార్మింగ్ నొక్కినట్టయితే 121 USDT వీళ్ళకు రెడీగా ఉన్నది. కానీ దీన్ని మనం ఫార్మింగ్ చేయొద్దు. ఫార్మింగ్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ సేమ్ వాలెట్ ఫార్మింగ్ లోకి వెళ్తుంది. కాబట్టి దీన్ని ఫార్మింగ్ చేయకుండా అదే విధంగా ఉంచుకుందాం. మనకు మెటావర్స్ లో యూటిలిటీస్ కొరకు యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత చక్కగా అందరూ ఓపికతో ఉన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మన రాజేష్ గారికి, మన కోట వెంకటేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. శంకర్ సార్, థ్యాంక్ యూ సార్. సూపర్ నిజంగా. చిన్న పిల్లలకి అరటిపండు ఒలిసి పెట్టినట్టు చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. నవీన్ సార్ వచ్చారా? నవీన్ సార్ వస్తే ఓకే. నవీన శ్రీనివాస్ సార్ అయితే చాలా బాగుంటుంది మాటలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అంతే ఇంత వయసులో కూడా ఒక యంగ్ ఏజ్, ఒక 28 సంవత్సరాల కుర్రోడు ఎలా చెప్తారో అలా స్పీచ్ ఇచ్చారు ఓపిక్గా. అందుకని చిన్న పిల్లడికి అరటిపండు తినిపించినట్టు చెప్పారు సార్. అదే థ్యాంక్ యూ సార్. టీం తరపు నుండి కూడా, అందరి తరపున కూడా థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ శంకర్ సార్. నిజంగా ఎక్సలెంట్ సార్. ఎందుకంటే మొత్తం అందరికి కూడా పిన్ టు పిన్, పాయింట్ అందరికి అర్థమయ్యేలాగా క్లారిటీగా చెప్పారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు మీటింగ్ మిస్ అయిన పర్సన్స్ అయితే ఒకవేళ యూట్యూబ్ లో చూసినా ఏదైనా చూసినా గానీ అప్పుడు అనుకుంటారు సార్ మేము మిస్ అయ్యామని చెప్పేసి. నిజంగా ఎక్సలెంట్ సార్. వెల్కమ్ సార్. రాజేష్ మెసేజ్ సార్, వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెంకటేష్ సార్. హలో. వెల్కమ్ సార్. మాట్లాడండి ఒకసారి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్. టీవీసీ మీడియా సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు. చాలా చాలా చక్కగా మన శంకర్ సారు ఎప్పుడు చేసినా తన వాయిస్ కానీ అది కానీ ఆ సారు సూపర్ గా చెప్పి తెలియని వాళ్ళకు తెలుసుకొని ముందడుగు చేసి చేసుకునే ఆకలితో ఉన్న వాళ్ళ తెలియని వాళ్ళకు కూడా తెలిసినంత బదులుగా చాలా చాలా చక్కగా వివరిస్తాడు.
ఆ శంకర్ సార్ కానీ, మన వెంకటేష్ సార్ కానీ, రాజేష్ సార్ కానీ, ఎవరైనా కానీ మనకు తెలియని వాళ్ళకు మనకు అసలు పీవీసీ మీటర్ అంటే ఏంటిది అనేది మాకు తెలియని రోజులలో కూడా వీళ్ళ ద్వారా తెలుసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మేము కూడా సిస్టమ్ ఏదైతే ఇస్తుందో దాన్ని ఇప్పుడు కూడా వెనకడగా వేయకుండా సిస్టాన్ని ఫాలో అవ్వకుండా ఫార్మింగ్ చేసుకున్నాము. ఎర్లిబడి ఛాన్స్ వస్తే ఎర్లిబడి చేసుకుంటూ వస్తున్నాము. చిన్నదైనా పెద్దదైనా మనకు డబ్బే. ఈ రోజు మనం 10 రూపాయలు సంపాదించాలంటే పెద్ద కష్టం అవుతుంది సార్. ఎందుకంటే 10 రూపాయలు అనేది సంపాదన కష్టపడితే వస్తుంది కానీ ఏది రాదు కదా. మనం 10 రూపాయలు పెడితే మనకు 1000 రూపాయలు ఇస్తుందంటే దాన్ని మనం అర్థం చేసుకుని ఫాలో అవ్వాలా. ఎందుకంటే ఇప్పుడు కాకుండా మనకి ఇంకా ఫ్యూచర్ లో మంచి భవిష్యత్తు అనేది మనకు ఉన్నది కాబట్టి దాన్ని ఎలా నడుస్తుంది అనేది మనకు ఇంపార్టెంట్ ఏంటంటే నాకు అర్థం కాలేదు. అర్థం కానప్పుడు మనం ఏం చేయాలా? ప్రతిరోజు మీటింగ్ అటెండ్ అవ్వాలా. మీటింగ్ నేను ఒక ఎంత లేకున్నా మినిమం 4 సంవత్సరాల నుంచి మేము మీటింగ్ అటెండ్ అవ్వకుండా వస్తున్నాం. ప్రస్తుతానికి మేము కోర్టు నుంచే మాట్లాడుతున్నాం సార్. ఎందుకంటే నాకు డబ్బు కావాలా, నేను సంపాదించాలన్న ఆకలి నాకు ఉంది. సిస్టాన్ని తెలుసుకుంటున్నాను, ముందడుగు వేసి సంపాదించుకుంటున్నాను. అయ్యో ఈ రోజు ఇది తగ్గింది అన్న ఆలోచన నాకు ఎప్పుడు కూడా లేదు. మంచి ఎనర్జీతోని మంచి పాజిటివ్ తోని ముందడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతున్నాము. ఎవరైతే ఆలోచించి వెనకబడి ఉంటారో వాళ్ళు ఎప్పటికీ వెనకబడే పోతారు. అండ్ సిస్టాన్ని ఫస్ట్ ఆలోచించుకుంటే మనకి ఎంత ఇస్తే మనం ఎంత బెనిఫిట్ ఇస్తుందో దాన్ని గమనించిన వాళ్ళు ఫస్ట్ మిలియన్ ఇస్తున్న వాళ్ళు 100% ఈ పీవీసీ మీటర్లో అందరూ కూడా సక్సెస్ అవుతారు. ఎందుకంటే దాన్ని ఒకళ్ళు గమనించుకోవాలి. ఈ రోజు రాగానే నలుగురు మాట్లాడడం, ఈ రోజు సిస్టమ్ గురించి కొంచెం ఏదన్నా వచ్చేసరికల్లా అందరూ ఫాలో అవడం అది కాదు. నేను తినకపోయినా చలో సంతోషం అనేది మన దగ్గర ఉండాలా, నేను సంపాదించుకుంటున్న కాన్ఫిడెన్స్ తో నేను ఉంటే దేన్నైనా సాధించగలంత నమ్మకం మనం ఉన్నది. ఒక రోజు ఓడిపోయినా కానీ నేను లేదు ఓడిపోలేను, ఇంకా ముందడుగు చేస్తాని వెళ్ళాలే తప్ప కానీ దాన్ని ఆలోచించుకుంటూ కూర్చుంటే మనం రూపాయి కూడా సంపాదించలేము సార్. 10,000 రూపాయలు నువ్వు బ్యాంకులో పెట్టినావు, బ్యాంకులని ఉన్న బ్యాంకులో అందులో రేటు పెరిగేది అటు ఉన్నాయి అలాగే ఉంటాయి. కానీ అదే 10,000 తీసి పీవీఎస్ మీటర్లో పెట్టుకున్నాం అనుకో, ఫ్యూచర్ మనకి ఎందుకు చెప్పింది సిస్టమ్? ఫ్యూచర్ లో మనకు ఎల్లకాలం మనకు నా పిల్లలకు కానీ ఎవరికైనా కానీ అందరికి చాలా చక్కగా మంచి మనకు కూడా పని చేసే స్తోమత లేని రోజులలో చేతికి నీ డబ్బులు అంటే మనం కష్టం చేయ అవసరం లేదు సార్. ఈ 4-5 సంవత్సరాలలో మంచి మనీ అనేది తీసుకునేందుకు మనకు ఇంత మంచి ఛాన్స్ సిస్టమ్ ఇచ్చినా అని కూడా మనం ఎందుకు అర్థం చేసుకోవద్దు? దాన్ని అర్థం చేసుకోవాలని నెగిటివ్ గా తీసుకొని మీరు చెప్పిన ఇవి కరెక్ట్ లేవు, వాళ్ళు చెప్పిన కరెక్ట్ తిరిగి చెప్పడానికి బదులు కాదు, నేను నేర్చుకుంటున్నాను. అసలు మనం ఈ సిస్టమ్ గురించి తెలుసుకోవాలంటే ఒక దగ్గర నువ్వు ఇటువంటి నాలెడ్జ్ మీకు రావాలంటే డబ్బులు పెట్టినా దొరకదు. వీళ్ళు ఎంత మంచిగా ఫ్రీగా చెప్తుంటే దాన్ని మనం గమనించుకొని దయచేసి అందరు ముందు అడిగేసి ఎర్లీబర్డ్ ఆఫర్ను ఎంత మినిమం అయ్యో మన దగ్గర పెద్ద స్తోమత లేకున్నా కానీ మనము 100 మన ఆన్లైన్ లో ఇద్దరిని 100 వేసుకుంటే మనకు మంచి ఇన్కమ్ అనేది ఇస్తుంది. నువ్వు పెట్టుబడి ఎంత పెడుతున్నావు నీకు ఎంత ఇస్తుంది దాన్ని గమనించలే తప్ప కానీ దాని గురించి అలా అవుతుందిలే పోతుందిలే. ఈ రోజు సిస్టమ్ ఏదో కొత్తది వచ్చేసరికల్లా దాన్ని సంబరపడి 4 రోజులు మాట్లాడు కాదు. ప్రతిరోజు నేను స్పష్టంగా మంచి ఎనర్జీతో ఉన్న ఇందులో బిజినెస్ లో సంపాదిస్తున్న కాన్ఫిడెన్స్ తో ఎవరైతే ఉంటారో అందరూ కూడా 100% సంపాదించుకుంటారు సార్. ఇది నాకు నమ్మకం అనేది ఉన్నది కాబట్టి నేను 4 సంవత్సరాల నుంచి మీటింగ్ అటెడుతున్నాను సార్. ఏదో ఒక రోజు డ్యూటీ చేసుకుని వస్తాం లేట్ అవుతుంది తప్ప కానీ లేట్ అయినా సరే బస్సులో కూర్చుంటూ కూడా మీటింగ్ అటెండ్ అయ్యి మీటింగ్ వినుకుంటూ వస్తున్నాం. ఎందుకు? ఏ సిస్టమ్లు ఉన్నా డబ్బులు పొలగొట్టుకునే ఉన్నాయి కానీ ఈ సిస్టమ్ లో మాత్రం 100% ఎవరెవరు ఉన్నారో అందరూ 100% సంపాదించుకుంటారు సార్. అందరు గమనించి ఆలోచించుకొని టోకెన్ ఫార్మింగ్ అయినా సీడ్ ఫార్మింగ్ అయినా ఇవన్నీ చేసుకుంటే ముందుకు వెళ్తేనే మనం సంపాదించగలుగుతాము. మనకు 1000 రూపాయలు ఇస్తుంది, నువ్వు ఒక 100 రూపాయలు పెట్టుకుని చేసుకుంటే 1000 రూపాయలకి ఏడికి వస్తాయి. సిస్టమ్ అంత మంచిగా ఇచ్చినప్పుడు దాన్ని గమనించుకోకపోతే ఈ రోజు పెడితేనే రేపే కావాలంటే రాదు సార్. దాన్ని గమనించుకోరు దయచేసి. ఎవరెవరైతే నెగిటివ్ గా ఉంటారో వాళ్ళందరూ పాజిటివ్ కి వచ్చి సిస్టమ్ ఏం చెప్పింది దాని సిస్టమ్ ఫాలో అయ్యారు అనుకో, రేపు మనకు ముందు రోజులలో మనం మంచి ఇన్కమ్ తీసుకుంటాము. అందరూ మంచిగా ఫాలో అవ్వాలని అందరినీ కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు సార్. మన రాజేష్ సార్ కానీ, తాటిపల్ల శంకర్ కానీ, వెంకటేష్ సార్ కానీ ఎంతో మంచి మనకు నాలెడ్జ్ ఇస్తున్నప్పుడు వాళ్ళు మనకి ఏమైనా డబ్బులు పెడుతున్నామా, వాళ్ళ ద్వారా ఎన్ని నేర్చుకుంటున్నామో వాళ్ళు మనకు ఒక గురువుతో సమానమని గౌరవించి వాళ్ళకి ఏదైనా చెప్పిన మీటింగ్ లేనప్పుడు రివర్స్ చెప్పకూడదు, చెప్పింది వినాల. గురువు చెప్పినప్పుడు విన్నప్పుడు మనం దాన్ని ఫాలో అవుతూనే మనం పైకి వచ్చేది అనేది మన దగ్గర ఉంచుకోవాలి. ఓకే సార్,
నేను మాత్రం 100% ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి మీటింగ్ అటెండ్ అవుతున్నాను. డ్యూటీ చేసుకుని వస్తున్నామా ఉంటున్నామా అది కాదు ముఖ్యం. అన్ని మనం ఫాలో అవుతేనే మనం దీంట్లో సంపాదించగలుగుతాము. నెగిటివ్ అనేది తీసేసి అందరూ పాజిటివ్ వచ్చి టోకెన్ ఫార్మింగ్ కానీ ఎర్లీ బర్డ్ ఆఫర్ కానీ చేసుకున్న వాళ్ళకు ముందు ఫ్యూచర్ లో మంచి డబ్బు వస్తుంది. అందరికీ ధన్యవాదాలు సార్. నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ వెంకటేష్ సార్, థ్యాంక్ యూ రాజేష్ సార్, థ్యాంక్ యూ శంకర్ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ సార్ యూ వెరీ థ్యాంక్ యూ మచ్. సార్ రాజ్ సార్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ సార్. మీరు డ్యూటీలో ఉండి కూడా మీరు వీలు చూసుకొని మీరు షేర్ చేసుకున్నారు. నిజంగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్ సార్ టిఎన్ మల్లేశ్వరరావు సార్. వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్. శంకర్ సార్ ఎక్సలెంట్ అంటే బాగుంది, చాలా బాగుంది. అది వీక్లీలో 2 times అన్నా ఇట్లా చేస్తే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మెమరబుల్ గా ఉండదు. ఎస్ సార్, ఎస్ సార్, ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. నేను వ్యాలెట్టే కదా ఇంపార్టెంట్. వీక్లీలో 2 times అన్నా. ఎస్ సార్, ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా అదే ఖచ్చితంగా. కొత్త మరి వాళ్ళు వచ్చిన సార్ వాళ్ళు వాళ్ళకి మెమరీ ఓకే సార్తో ఓకే మాట్లాడి కంటిన్యూగా ఎలా అయినా సరే వీక్లీ 1 time అయినా 2 times అయినా సరే ఇలాగా అంటే టోకెన్ స్టేకింగ్, మనకి సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్ అనేది మొత్తం వ్యాలెట్ గురించి ఇప్పుడు సార్ ఆల్రెడీ క్లియర్గా చెప్పారు కాబట్టి అలాగే వీక్లీ 1 time అన్నా సరే ఎవరో ఒకళ్ళు ఏదో సార్ షేర్ చేసుకుంటా ఉంటారు సార్. అంటే కంటిన్యూ ఒకేసారి కాకపోయినా కానీ ఎవరో ఒకళ్ళు షేర్ చేసుకుంటా ఉంటే అలాగే అందరికి కూడా ఇప్పుడు కొత్తగా వచ్చే పర్సన్స్ కూడా ఫుల్ క్లారిటీగా ఉంటుంది, అందరికి అర్థం అవుతూ ఉంటుంది సార్. అవునవును సార్, సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ టిఎన్ మల్లేశ్వరరావు సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్ రాజేష్ సార్. వెల్కమ్. సార్ ఖాళీ అయ్యారు, ఫ్రీ అయ్యారా సార్ రాజేష్ సార్? లాస్ట్ సార్ బిజీగా ఉన్నట్టున్నారు. ఓకే సార్. ఇంకా సార్ వెల్కమ్ సార్. ఇంకా మనకి ఈరోజు శంకర్ సార్ అయితే నిజంగా ఎక్సలెంట్ సార్. ఎక్సలెంట్ గా మనకి షేర్ చేసుకున్నారు. మొత్తం అందరికి కూడా అర్థమయ్యేగా చాలా టైం తీసుకొని కూడా మనకి అంటే టైం తీసుకొని మనకి క్లారిటీ వచ్చేలాగా చెప్పారు సార్. అంటే ఇంకా అలా ఇందులోనూ పలానా పాయింట్ లో అన్నది డౌట్ అనేది ఎవరికి లేని విధంగా ప్రతిదీ కూడా క్లారిటీ ఇచ్చారు. వెల్కమ్ సార్. మరి ఇప్పుడు మన సార్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా సార్, ప్రెజెంటేషన్ ఇచ్చారు. అందులో మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది షేర్ చేసుకోవచ్చు. ఒక 10 minutes ఉంది. వెల్కమ్ సార్. సంజీవ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్ అందరికీ నమస్కారం సార్. కోవిడ్ మీటింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్క మెంబర్కి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం సార్. ముఖ్యంగా తాటపాం శంకర్ గారికి వెరీ 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 థ్యాంక్స్ సార్. చాలా స్పష్టంగా చెప్పినారు సార్. సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్, ఎర్లీ బర్డ్ అన్నీ కూడా చాలా స్పష్టంగా, చాలా ప్రతి పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ అర్థమయ్యేటట్లు చెప్పినారు సార్. చాలా చాలా వెరీ వెరీ థ్యాంక్స్ సార్. రాజేష్ గారికి, కోట వెంకటేశ్వర సార్ గారికి, ప్రతి ఒక్కరికి ఈ కోవిడ్ మీటింగ్లో ఎవరైతే హాజరైనారో వాళ్ళందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. సార్ నాదైతే ఈ నెలలో జనవరి నెల 2025 7 సార్లు 7 సెట్లు ఎర్లీ బర్డ్ చేసాం సార్. వావ్, సూపర్ సార్. సూపర్ ఎక్సలెంట్ సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్. మీ వర్క్ అయితే మాకు తెలుసు సార్. ఆల్రెడీ మీరు ఎక్సలెంట్ వర్క్ చేస్తారు. ఆల్రెడీ మీ టీం కూడా చాలా ఉంది. నిజంగా ఎక్సలెంట్ సార్. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. వెంకటేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. రమేష్ సార్. వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. శంకర్ సార్ కు గుడ్ మార్నింగ్ సార్. రాజేష్ సార్ కు గుడ్ మార్నింగ్. ప్రీవియస్ మెట్ల సభ్యులకు పేరున ధన్యవాదాలు సార్. సార్ వినబడుతుందా సార్ నా వాయిస్? ఫుల్ క్లియర్ సార్. క్లియర్ గానే ఉంది. షేర్ చేసుకోండి సార్. శంకర్ సార్ చాలా వివరంగా చాలా మంచిగా చెప్పాడు సార్.
ఒక మాట ఎస్ సార్ చెప్పాలంటే ఎస్ సార్. పెరగన్నం కలిపి ఒక ముద్ద పెట్టినట్టుగా ఉంది. ఒక్కొక్కరికి తెలియని వాళ్ళకి ఆ వీడియో అనేది మళ్ళీ రివ్యూ చేసుకొని చూస్తే అందరు క్లారిటీగా అర్థమవుతుంది. శంకర్ గారు థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు చెప్పింది కరెక్ట్ సార్. ఎందుకంటే మీ టీంలో కానీ మన డౌన్లైన్ లో కానీ ఎవరికైనా ఏదైనా సరే సీడ్ ఫండింగ్ లో కానీ టోకెన్ ఫార్మింగ్ లో కానీ ఏమైనా డౌట్ ఉందని అన్నప్పుడు ఈ వీడియో అనేది అవును షేర్ సార్. చేస్తే సార్ వాళ్ళకి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది సార్. ఫుల్ క్లారిటీ, ఇంకా ఏం డౌట్స్ చా- ఏమి ఉండవు అనమాట. చాలా రోజులకు ఈ రోజు రెండు స్పీడ్ ఫండింగ్ కానీ టోకెన్ ఫండింగ్ కానీ మొత్తం క్లారిటీగా పిన్ టు పిన్ చూపించాడు శంకర్ సార్. చాలా చాలా ధన్యవాదాలు సార్కు. అందరికి బాగా అర్థమైంది సార్. టీం కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సార్. ఎందుకంటే మన హెల్ప్ఫుల్ చాలా చాలా అవుతుంది సార్. అవును సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మన గురించే ఈ రోజు సార్ మరి టైం తీసుకుని మరి షేర్ చేశారు. ఎందుకంటే అందరు సైలెన్స్ గా ఉన్నారు అని చెప్పేసి సార్ టైం ఉండకపోయినా కానీ సార్ తీసుకొని మన అందరి గురించే సార్. ఎందుకంటే శంకర్ చెప్పండి సార్. మన రాజేష్ సార్ గాని శంకర్ సార్ గాని మనకి నిజంగా ఎక్సలెంట్ సార్. నిజంగా గాడ్ గిఫ్ట్. మనకి ఇలాంటి గురువులు మనకు దొరకాలంటే చాలా అదృష్టం చాలా చేసుకుంటాం. మనం ఎంతో అదృష్టం చేసుకుంటే సార్, ఏదో పూర్వజనాల కొద్ది గొప్ప అదృష్టం చేస్తే ఇలాంటి గురువులు మనకు దొరికేది సార్. లేకుంటే మనం ఎక్కడ దొరుకుతారు, మనం ఎక్కడ ఈ క్రిప్టో కరెన్సీ అనేది మనకు తెలియదు సార్. అసలు మాక్సిమం నాకైతే సార్ నేను ఒక విషయం చెప్తాను సార్. మాక్సిమం నాకు ఈ సంవత్సరంలో క్రిప్టో కరెన్సీ అనేది తెలుసు సార్. అంతకుముందు బిట్ కాయిన్ గురించి అసలు తెలియనే తెలియదు సార్. బిట్ కాయిన్ కానీ ఇథీరియం కానీ ఏది కానీ బిట్ కాయిన్ల గురించి అనేది తెలియదు. క్రిప్టో కరెన్సీ గురించి మన పార్లమెంట్ లో జాయిన్ అవ్వడం, తర్వాత పివిసి మెటా ఈ 1 year లో ఇందులోకి వచ్చి రావడం, తర్వాత ఈ క్రిప్టో కరెన్సీ గురించి కొద్దిగా నాలెడ్జ్ చేసి సార్. నాకు అసలు మాత్రం ఏం తెలియదు సార్. అసలు ఏదో నేను చదువుకుంది మామూలు 7th వరకే చదివాను సార్. మామూలు మన డైలీ మీటింగ్ అటెండ్ అవుతాను, కాకుంటే మాట్లాడను. సార్లు ఏమేమి చెప్తారు అన్ని వింటా ఉంటాను సార్. నైట్ ఉదయాన 2 మీటింగ్లు అటెండ్ అవుతారు. శంకర్ సార్ అయితే ఉదయాన్నే 5:30కి వెళ్ళేసేసి మార్నింగ్ మీటింగ్ చేస్తారు సార్. చాలా థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్కు కానీ, శంకర్ సార్కు, రమేష్ సార్కు, సుజాత మేడం టైం టు పేరు పేరున టైం 5:30 ఎర్లీ 5:30కి కంపల్సరీ సార్. బరాబర్ సార్. కరెక్ట్ టైం టు టైం. అసలు ఒక అల్లారం పెట్టుకున్నట్టే లేదు సార్. ఎందుకంటే మన తాటిపల్లి శంకర్ సార్ ఎర్లీ మార్నింగే కంపల్సరీ టైం టు టైం చేస్తారు సార్. మన రాయ్ సార్ కూడా ఎంత వర్క్ ఉన్నా ఏదన్నా గానీ టైం టు టైం సార్. అంటే మనం లేట్ గా జాయిన్ అయినా గానీ టైం టు టైం ఓపెన్ చేసి పెట్టేస్తారు సార్. స్టార్ట్ చేస్తారు. నిజంగా టైం లైన్నెస్ అయితే ఎక్సలెంట్ సార్. నిజంగా ఎక్సలెంట్. అసలు మనం అయితే ఒక టైం చేతనలే అనుకుంటాం కానీ కరెక్ట్ టైం టు టైం. నైట్ వచ్చేసి 9:45 అవుతుంది. ఉదయాన్నే వచ్చి కరెక్ట్ 6 గంటలకు ఖచ్చితంగా మీటింగ్ అటెండ్ కావాల్సింది. గ్రేట్ సార్. చాలా వాళ్ళకి పాదాభి వందనాలు సార్. నాకు సూపర్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. ఓకే. ఇంకా మీటింగ్ అటెండ్. ఓకే సార్. చెప్పండి సార్. చెప్పండి, పర్లేదు. రమేష్ సార్ చెప్పండి. అదే సార్, ఇంకా మీటింగ్ క్లోజ్ అయ్యేవరకు ఉంటే సార్ మామూలు గుడ్ నైట్ చెప్తున్నా సార్. మళ్ళీ ఎవరన్నా మాట్లాడతారు కదా అన్నట్టుగా. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. ఆనంద్ సార్. వెల్కమ్. ఆనంద్ లత సార్. సార్ వెంకటేష్ సార్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్. రాజేష్ సారు, శంకర్ సార్, మన కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు సార్. అయితే నేను రీసీడ్ ఫండింగ్ 38,000 చేసిన సార్. 38,000 రీసీడ్ ఫండింగ్ సార్. 38,000 సార్. సూపర్ సార్. సూపర్. అయితే స్టేకింగ్ మన స్టేటస్ అదే 50% లేదా సార్ సీడ్ ఫండింగ్ లా? అవి 4,000 చేసిన సార్. 500 అయినప్పుడల్లా 4,000 చేశారు. అయితే 1,000 వచ్చిన వాళ్ళు 4 సార్లు చేసిన సార్. ఓకే సార్. అంటే అది 500 కూడా చేయొచ్చు కదా సార్. అది 15% అనేది. ఫస్ట్ లో 500 2 సార్లు చేసిన. ఇక 3 సార్లు 1,000 తోటి 4,000 చేసిన సార్. అవి మళ్ళీ ఇప్పుడు 500 పడి ఉన్నాయి సార్. ఇప్పుడు నాకు 4 రోజులకు ఒకసారి 1,000 అవుతానే సార్.
ఏ స్టేకింగ్ లో ఉన్నా సార్? అది మన సీడ్ ఫండింగ్, రీసీడ్ ఫండింగ్ లా మనకు ఎస్ సార్. అంటే మీకు ఎవ్రీడే మీకు 250 పీవీసీ మెటా అయితే రిలీజ్ అవుతున్నాయి మీకు. 4 రోజులకు 4 రోజులన్నరకు ఇట్లా 1000 అవుతున్నాయి సార్. వెంటనే చేసేస్తాను సార్ 1000 రీసీడ్ ఫండింగ్. సార్ నిజంగా మీరు గ్రేట్ సార్. ఎందుకంటే సార్ అప్పుడు మీరు అన్లిమిటెడ్ చేసుకున్నారు కాబట్టి ఈ రోజున మీకు ఉంది కానీ ఛాన్స్, లేదంటే కనుక ఈ రోజున మనకి 25,000 పీస్ మెటా అంటే మీకు అంతా ఉండేది కాదు సార్. నిజంగా మీరు ఎక్సలెంట్ వర్క్ సార్. నిజంగా అప్పుడు స్టార్టింగ్ లో మీరు చేసుకున్నారు కాబట్టి ఈ రోజు మీకు అన్ని పీస్ మెటాల్ అనేది మీకు రిలీజ్ అవుతుంది స్టేకింగ్ లో సార్. మనకు మార్చి 19 తారీఖు నాడు అప్పుడు అయిపోయినాక స్టార్ట్ అయింది చూడు సార్ మన సీడ్ ఫండింగ్. అప్పటి నుంచి సీడ్ ఫండింగ్ చేసుకుంటూనే వస్తున్నా సార్. అట్లనే 1000 ఇట్లా చేసుకుంటాం. అయితే ఇప్పుడు వ్యాలెట్ 25,000 అయిన వాళ్ళే మళ్ళీ వ్యాలెట్లను మళ్ళీ నింపుతున్నా సార్ ఒకటి. ఇప్పుడు 4 వ్యాలెట్లు రెడీ చేసుకున్నా సార్. 1000 సీడ్ ఫండింగ్ చేసుకొని పెట్టుకున్నది. ఇవి ఒకటి అయిపోయినాక ఒకటి చేస్తున్నా సార్. మా పిల్లలకు మనిషికి 2,000 రీసీడ్ చేసిన 2,000 వెళ్ళినాయి వాళ్ళకు. మా మిస్సెస్ కు 8,000 వెళ్ళినాయి సార్. నాకు 25,000 వెళ్ళినాయి సార్. మొత్తం 38,000 అయినాయి. మనకు ఫిబ్రవరి 15 తారీఖున అప్డేట్ వస్తుంది కదా సార్. అది వరకు 50,000 రీసీడ్ ఫండింగ్ కావాలని ఉన్నది సార్. సార్ నాకు చదువు రాదు. నేను విద్య నేర్చుకున్న మీ గురువులు, మన ఉన్న కుటుంబ సభ్యులు అందరి మిమ్మల్ని అందరిని చూసే నేర్చుకొని నేను ఇంత దూరం వచ్చిన సార్. అందరికి ధన్యవాదాలు సార్. సార్ ఆనంద్ సార్, ఒకే మాట సార్. ఏంటంటే మనకి ఇందులో చదువుతో పని లేదు సార్. ఇప్పుడు మనకి శంకర్ సార్ గాని, మనకి రాజ్ సార్ గాని, మన సార్స్ అందరు చెప్పేది ఏంటంటే చదువుతో పని లేదు సార్. మీరు సంపాదించుకోవాలని ఒకటి ఉంటే ఏదైనా సరే మీటింగ్ లో 1-2 సార్లు మీరు ఫాలో అప్ అవుతే మీటింగ్స్ ని ఆటోమేటిక్ నేర్చుకుంటారు. చదువు అనేది అనవసరం. చదువుతో అవసరం లేకుండా చాలా మంది కూడా ఇప్పుడు మనకి చాలా మంది ఉన్నారు సార్. చాలా మంది ఉన్నారు మన లీడర్స్. చాలా మంది అసలు ఏమి చదవడం రాదు కానీ మన పీవీసీ మెటా .io కానీ, టోకన్ ఫార్మింగ్ .io కానీ ఎలా ఓపెన్ చేస్తారంటే ఎంత స్పీడ్, మనకన్నా స్పీడ్ గా ఓపెన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా మీరు చదువుకోలేదు మాట మాత్రం అనొద్దు సార్. ఎందుకంటే మీ వర్క్ అనేది సూపర్ కాబట్టి మీరు నేర్చుకోవాలన్న ఉద్దేశంతో మీరు నేర్చుకొని అలాగే మీరు ఎవరో హెల్ప్ లేకుండానే మీరు చేసుకుంటున్నారు. గ్రేట్ సార్, గ్రేట్. నిజంగా ఆనంద్ సార్, మీరు గ్రేట్ సార్. టోకన్ ఫార్మింగ్ నేను 1,200 కాయిన్ ఉన్నప్పటి సంది టోకన్ ఫార్మింగ్ చేసిన సార్. 1,200 టోకన్ ఫార్మింగ్ చేసిన సార్. నాకు 1,200 సిస్టమ్ ఇచ్చింది. 2,400 సార్. 1,300 వెళ్ళినాయి ఇప్పుడు సార్. ఇంకొక 1000 అచ్చేట్టు ఉన్నాయి సార్. నేను 1,200 ఉన్నప్పుడు కాయిన్ ఉన్నప్పుడు సంది టోకన్ ఫార్మింగ్ చేసిన సార్. 100 సార్. ఇప్పుడు 200, ఇంకొక 10 రోజులు అయితే 200 అయితే సార్. ఇంకొక 100 తీసుకుని ఎల్లిబడి ఆఫర్ చేద్దామని ఉన్నా సార్. ఇంకొక 15 రోజులు అయితే చేద్దా సార్. సార్ అందరికి ధన్యవాదాలు సార్. మన గురువులకు అందరికి, మన కుటుంబ సభ్యులు అందరికి సార్ ధన్యవాదాలు సార్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. మీరు ఎక్సలెంట్ సార్. మీరు అసలు స్పీడ్ ఫండింగ్ మీద ఫోకస్ చాలా ఉంది సార్. అసలు ఎవరు లీడర్లు కానీ కొద్దిగా ఆలోచించారు కానీ మీరు అసలు ఆలోచించకుండా ఏకదం పెట్టేశారు సార్. గ్రేట్ సార్. ఆ రోజున అలా చేశారు కాబట్టి సార్ ఇప్పుడు చేసుకోవాలంటే చేసుకోలేరు కదా. అవునవును సార్. ఇప్పుడు ఛాన్సెస్ లేదు సార్. నేను ఫస్ట్ టోకన్ ఫార్మింగ్ సార్ ఫోకస్ ఫస్ట్ లో పెట్టినా సార్. పెట్టి 1,200 అవి చేసినాకనే మనకు పోయిన సంవత్సరం మార్చిలా మనకు పాత సీడ్ ఫండింగ్ అయిపోయినాక ఎంట్రన్స్ వెళ్ళి మనకు కొత్త 50% ఆఫర్ ఇచ్చిన కానీ 100 సీడ్ ఫండింగ్ చేసుకోమన్నా చూడు సార్. అప్పటి ఉంది ఇక సీడ్ ఫండింగ్ మీద ఫోకస్ పెట్టినాయి. 1,200 టోకన్ ఫార్మింగ్ అయినాక దీని మీద మొదలు పెట్టిన సార్. ఇంట్లో పెట్టుకుంటా సార్. ఓకే సార్. అందరికి ధన్యవాదాలు సార్. సార్ ఎక్సలెంట్. నిజంగా ఎక్సలెంట్ వర్క్ సార్. అలాగే అందరు చేసుకోవాలి. మనకి సిస్టమ్ అవకాశం వచ్చినప్పుడే యూటిలైజ్ అనేది చేసుకోవాలి సార్. ఎందుకంటే సిస్టమ్ అవకాశం ఇచ్చింది మనకి చాలా రోజులు.
దాని తర్వాత మనకి లిమిటెడ్ పెట్టిన తర్వాత అప్పుడు అందరూ కంగారు పడ్డారు. కానీ మనకి ఏదైనా మనకి సిస్టమ్ అన్లిమిటెడ్ ఆప్షన్ ఇచ్చినప్పుడే మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఎస్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరి శంకర్ సార్, మరి ఇంకా కంక్లూడ్ చేసుకుందాం సార్. సార్ బిజీగా ఉన్నారండి, ఇంకా క్లోజ్ చేయమన్నారు. ఓకే సార్, కంక్లూడ్ చేయండి. థ్యాంక్ యూ ఓకే సార్, సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. జై పీయూష్ మెటా, పీయూష్ మెటా నెవర్ ఎండ్. జై పీస్ మెటర్, జై పీస్ మెటర్. థ్యాంక్ యూ సార్. జై జై టీవీ శంకర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. జై టీవీ స్మెట. థ్యాంక్ యూ వెంకటేష్ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ శంకర్ సార్. జై థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందన. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. ఓకే సార్. ఎక్సలెంట్ సార్. ఓల్డ్ పాట చాలా. థ్యాంక్ యూ సార్. అవును, ఓల్డ్ పాట చాలా బాగుంది. ఓల్డ్ పాట. అవును సార్, ఓల్డ్ కానీ గోల్డ్ అదే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ వెంకటేష్ సార్. ఓకే సార్, బాయ్ సార్, వెంకటేష్ గుడ్ నైట్. సార్, వెంకటేష్ సార్, చెప్పండి సార్. మనది అంత కుటుంబ సభ్యులు లెక్క అందరం మనం మీటింగ్ లా అన్నదమ్ముల లెక్క అక్కజనం లెక్క మంచిగా ముచ్చట పెట్టుకుంటున్నాం సార్. ఎస్ సార్, ఎస్ సార్. అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ సార్. పీయూష్ మెటా ఫ్యామిలీ అంతే సార్. మన మీటింగులు ఈ మీటింగులు లెక్క ఏ మీటింగులు లేవు సార్ వేరే సిస్టర్ల. లేదు సార్, లేదు ఉన్నది కూడా. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. జై పీయూష్ మెటా, పీయూష్ మెటా నెవర్ ఎండ్. గుడ్ నైట్ సార్, అందరికీ గుడ్ నైట్. జై పీయూష్ మెటా, జై పీయూష్ మెటా. జై పీయూష్ మెటా. ఓకే, గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ.